మోషే గారి దగ్గర నుంచి మలాకీ గారి వరకు ఎంతోమంది ప్రవక్తలు, భక్తులు ఎన్నో విషయాలు రాశారు, గ్రంథస్థం చేశారు. వీరంతా చెప్పింది లేదా వీరంతా మాట్లాడింది, వీరు సూచించింది ఎవరిని అని మనం ఆలోచిస్తే పిల్లరా, యేసుక్రీస్తు వారిని గురించి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. మోషే గారు తను యేసుక్రీస్తు వారిని గురించి రాశారు. అలాగే మనం ఆలోచిస్తే ఒక యెషయా గారు యేసుక్రీస్తు వారిని గురించి చెప్పారు. ఎహెజ్కేలు గారు, దానియేలు గారు, హోషే గారు, యోవేలు గారు, ఆమోసు గారు, అవునా? ఇలా మన ప్రవక్తలు, అందుకే మీకు చెప్పాను, మోషే గారి దగ్గర నుంచి ప్రారంభించి మలాకీ గారి వరకు ఎంతమంది అయితే ప్రవక్తలు ఉన్నారో వీళ్ళంతా కూడా వారి యొక్క గ్రంథాలలో వారి ద్వారా దేవుడు యేసుక్రీస్తు వారిని గురించి ఎన్నో విషయాలను వ్రాయిస్తూ ఏమండి ఆయన గురించి తెలియజేశారు. కొన్ని విషయాలు వారు మోషే నుంచి మలాకీ గ్రంథం వరకు, అంటే మలాకీ గారి వరకు ఈ ప్రవక్తలందరూ రాసిన ప్రవచనాల నెరవేర్పు కోసం, వాటిని నెరవేర్చడం కోసం యేసుక్రీస్తు పుట్టారు. ఉదాహరణకి మోషే గారు ఏమన్నారు అంటే, ఇదిగో మీ మధ్య నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీకోసం పుట్టిస్తారు అని ఒక ప్రవచనం చెప్పారు. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల నుంచి మీకోసం పుట్టిస్తారు అని ఒక ప్రవచనం చెప్పారు. ఆయన చెప్పారు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టారు. ఇలా ఎన్నో యెషయా గారు చెప్పారు, కన్యక గర్భవతి కుమారుని కన్ను, అవునా? ఆ ప్రవచనం యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేరింది. ఇలాగా ప్రవక్తలు మోషే గారి దగ్గర నుంచి మలాకీ గ్రంథం వరకు, మలాకీ గారి వరకు మనం చదువుతాం కదా. మలాకీ పాత నిబంధనలో ఉన్న పుస్తకాలు, అంటే ఆది కాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఉన్న 39 పుస్తకాలలో ప్రవక్తలు యేసుక్రీస్తు వారిని గురించి ఎన్నో ప్రవచనాలు చెప్పారు. ఎన్నో ప్రవచనాలు అంటే ఆయన ఎప్పుడు పుడతారో చెప్పారు, ఎక్కడ పుడతారో చెప్పారు, ఎవరికి పుడతారో చెప్పారు, ఎందుకు పుడతారో చెప్పారు, అవునా? ఇవన్నీ యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి, ఆయన ఈ భూమి మీద బ్రతుకుతున్న విధానాన్ని గురించి, ఆయన మరణాన్ని గురించి ఎన్నో ప్రవచనాలు యేసుక్రీస్తు వారిని గురించి మోషే గారి దగ్గర నుంచి మలాకీ గారి వరకు, అంటే 39 పుస్తకాలలో మనకు కనబడుతుంది. ఈ 39 పుస్తకాలలో ఏ విషయాలైతే యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడ్డాయో వాటన్నింటినీ నెరవేర్చడానికే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టారు. ప్రియులారా, ఈ భూమి మీద పుట్టారు. ఆయన ఈ భూమి మీద పుట్టారు. ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుంచి ఆయన తన బ్రతుకు కాలం అంతా తన కోసం, లేదా దేవుడు ఆయన కోసం వ్రాయించిన ప్రవచనాలన్నింటినీ కూడా నెరవేర్చారు. ఆయన అన్ని నెరవేర్చి ఆయన ఈ భూమిని విడిచి మరలా దేవుడు లోకానికి ఆయన వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నారు. ఏమన్నారు? మనకు తెలిసిన మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం మనం చదవగలిగితే, పిల్లరా, యేసుక్రీస్తు వారు అంటున్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చేశాను అంటున్నాను. అంటే ఏదైతే మీరు నా కోసం రాశారో నేను దాని అంతటినీ కూడా చేశాను, నెరవేర్చాను అంటున్నారు యేసుక్రీస్తు వారు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు మరొక మంచి మాట మాట్లాడతారండి. ఏమంటారంటే ఆయన మోషే మొదలుకొని, అంటే ప్రవక్తల గ్రంథాల్లోను, కీర్తనల్లోను, అవునా, మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథాల్లోను, కీర్తనల్లోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ కూడా నెరవేర్చడానికి వచ్చానని చెప్పారు. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అని చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారు తన మాటలు చెప్తున్నారు. ఆ సందర్భంలో మనం చూడొచ్చు. లూకా సువార్తలో ఒకసారి అంటే యేసుక్రీస్తు తమ శిష్యులతో మాట్లాడుతుంటారు అన్నమాట. 24వ అధ్యాయము 44వ వచనం చూడండి. 24వ అధ్యాయం లూకా సువార్త 44వ వచనం మనం చదవగలిగితే, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంతటా ఆయన యేసుక్రీస్తు వారు మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఇదిగో ముందు చెప్పారు యేసుక్రీస్తు. నేను ఎందుకు పుట్టాను అంటే, ఈ భూమికి నేను ఎందుకు వచ్చాను అంటే, మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథాలలోను, కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవి నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నారు ఆయన. చూసారండి, నన్ను గూర్చి మోషే గారు ధర్మశాస్త్రంలో రాశారు,
అలాగే ప్రవక్తలు కూడా తమ గ్రంథాలలో వ్రాశారు. అలాగే దావీదు గారు, అలాగే మరి కొంతమంది భక్తులు కీర్తనలో కూడా నన్ను గురించి వ్రాశారు. వాటన్నింటినీ నెరవేర్చడానికి నేను వచ్చాను అని చెప్పాను. మీ దగ్గర ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, అవన్నీ కూడా నెరవేరాయి అంటున్నారు. ఎప్పుడు ఈ మాట అంటున్నారు యేసుక్రీస్తు వారు? ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో మాట్లాడుతున్నారు. 40 రోజులు పట్టున్నారు కదా ఆయన. మరణించి తిరిగి లేచి ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నారు ఆయన? 40 రోజులు ఉన్నారు. 40 రోజులు ఉన్న ఆయన శిష్యులతో పాటుగా ఒక 500 మందికి ఆయన కనబడ్డారు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాక 40 రోజులు భూమి మీద ఉన్నారు. ఆ తర్వాత ఈ 40 రోజుల కాలంలో ఆయన సుమారు ఒక 500 మంది కనబడ్డారు యేసుక్రీస్తు వారు. అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారు ఒక 500 మంది చూశారు. ఆ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్న మాటలు శిష్యులతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అంటే, ఇదిగో నేను మీకు ముందే చెప్పాను కదా. ఏమని చెప్పాను అంటే, మన మధ్య సంభాషణ జరిగినప్పుడు మోషే ధర్మశాస్త్రంలో కావచ్చు, ప్రవక్తల గ్రంథాల్లో కావచ్చు, కీర్తనల్లో కావచ్చు, నన్ను గురించి వ్రాయబడినవి నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పాను. ఇప్పుడు అవన్నీ కూడా నెరవేరాయి. అంటే నేను అవన్నీ నెరవేర్చేశాను. చనిపోయే లోపే, నా మరణం లోపే నేను ఇవన్నీ కూడా నెరవేర్చేశాను. అంటే యేసుక్రీస్తు ఏమంటున్నారు? నేను వచ్చాను, నెరవేర్చాను, మరణించి వెళ్ళిపోతున్నాను. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయాను అని ఆయనే స్వయంగా చెప్తున్నారు. అవునా? నేను చనిపోయాను, అవి చేయడానికి వచ్చాను, అవి చేసి నేను మరణించాను. అదే కదా యోహాను సువార్తలో మనం చదివాం. తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాను. అంటే ఇక నాకు మీరు ఇచ్చిన పని అయిపోయింది, నాకు మీరు ఇచ్చిన కాలం కూడా అయిపోయింది. పని అయిపోయిందంటే కాలం అయిపోయినట్లే, కాలం అయిపోయిందంటే పని అయిపోయినట్లే. ఒక వ్యక్తి కన్ను మూసాడు అంటే అతనికి ఇచ్చిన కాలము, అతనికి ఇచ్చిన పని అయిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. ఒక మనిషి చనిపోయాడంటే అతనికి ఇవ్వబడిన కాలము, అతనికి ఇవ్వబడిన పని రెండు కూడా అయిపోయాయి. అందుకే జాన్సన్ ఒక మంచి పాట రాశారు. జాన్సన్ అనేది రాశారు, పని ఉందనే మనిషిలోనే ప్రాణం ఉంటుంది. పని ఉందంటే ప్రాణం ఉంటుంది, ప్రాణం పోయిందంటే పని అయిపోయింది. కనుక యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నారంటే, నేను నన్ను గురించి మోషే గారు, ప్రవక్తలు, కీర్తనల్లో వ్రాయబడిన ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాను, అవన్నీ నేను నెరవేర్చి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నెక్స్ట్ ఆయన అంటున్నారు చూడండి, 45వ వచనం చూడండి. అప్పుడు వారు లేఖనం గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచును. అంటే చనిపోయి తిరిగి లేస్తాడు. చనిపోతాను అని చెప్పారు ఆయన. చనిపోవడానికి ముందు అవన్నీ నెరవేరుస్తానన్నారు, అవన్నీ నెరవేర్చి చనిపోతానన్నారు. చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్పారు. మంచిది. అంటే మొత్తానికి ప్రవక్తలు చెప్పిన లేదా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడించిన ప్రవచనాలను నెరవేర్చడానికి యేసుక్రీస్తు పుట్టారు, వాటిని నెరవేర్చారు, మరణించారు, చెప్పినట్టుగానే 3వ దినాన్ని తిరిగి లేచారు. ఆ తర్వాత ఆయన పరలోక రాజ్యానికి 40 రోజుల తర్వాత వెళ్ళిపోయారంట. ఎలా? అపోస్తలులందరూ ఆయన చూస్తుండగానే, ఏమంటే 12 మంది అపోస్తలులు ఆయన చూస్తుండగానే యేసుక్రీస్తు వారు ఏమంటే పరలోకానికి వెళ్ళిపోయారంట ఆయన. అవునా? చూద్దాం ఒకసారి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, ఇప్పుడు ఇలా అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం. అంటే ఈ 1వ అధ్యాయం మీరు చదివితే ఈ 1వ అధ్యాయంలో ఏమంటే 3వ వచనం నుంచి 9వ వచనం వరకు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో ఉండటం, వారికి కనబడటం, వారితో మాట్లాడటం, మళ్ళీ ఆయన తను 37 నుంచి 33వ సంవత్సరం వరకు, అంటే ఆయన చనిపోయేంత వరకు ఏవేవైతే కార్యక్రమాలు చేశాడో అవన్నీ మరలా ఒకసారి శిష్యుల ముందు చేసి, రుజువులన్నీ కూడా చూపించి, నేను మరణించి తిరిగి లేచానన్న వాస్తవాన్ని వాళ్ళకు చూపించి, ఒక 500 మందికి వాళ్ళతో పాటు కనబడి, ఆ తర్వాత 40 రోజులు వాళ్ళతో ఉండి, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు 9వ వచనం మనం చదవగలిగితే ఇక్కడ ఉన్నాడు చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. చూడండి పిల్లలు, అంటే యేసుక్రీస్తు వారు వచ్చారు, ప్రవచనాలను నెరవేర్చారు, మరణించారు, ఏమండి సమాధి చేయబడ్డారు, 3 దినాలకు తిరిగి లేచారు, ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. రైట్? అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణం జరిగింది, ఆయన శిలువపై మరణించారు అన్నది వాస్తవం. బైబిల్ చెప్పిన వాస్తవం, సత్యం. ఈరోజు మనం కూడా క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాము అంటే, ఆయన శిలువపై మరణించారు, ఆయన సమాధి చేయబడ్డారు, ఆయన 3వ దినాన తిరిగి లేచారు.
ఎవరైతే క్రీస్తును నమ్ముకుంటారో, ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారు కూడా మరణించి సమాధి చేయబడిన మరలా యేసుక్రీస్తు వారి వల్ల తిరిగి లేస్తారు. మరొక పునరుత్థానం ఉంది, మరొక జీవితం ఉంది అని నమ్మి వచ్చిన వారు మనంత క్రైస్తవులు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నారు అంటే, యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరణించి సమాధి చేయబడి మరలా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారో, ఆయన నమ్ముకున్న వారు కూడా మరణించిన సమాధి చేయబడిన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో తిరిగి లేపబడతామని, ఆయనున్న పరలోక రాజ్యానికి వెళతామని క్రైస్తవులందరూ నిరీక్షణ. అదే సువార్త. యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానాల గురించి ప్రకటించడమే సువార్త. ఆ సువార్తని విని అనేక మంది ప్రభువును నమ్ముకుంటున్నారు, విశ్వసిస్తున్నారు, సంఘంలో చేర్చబడుతున్నారు, క్రైస్తవులు అవుతున్నారు. ఇలా జరుగుతున్నప్పుడు ఇలా నానాటికి రోజు రోజుకి క్రైస్తవ్యం సంఖ్య రోజు రోజుకి ప్రపంచంలో పెరిగిపోతుంది. ప్రపంచ జనాభాలో మెజారిటీ ఈ రోజు ఎవరయ్యా అంటే క్రైస్తవులే ఉన్నారు. ఇలా క్రైస్తవుల సంఖ్య నానాటికి విస్తరిస్తుంటే, ఇలా విస్తరించడాన్ని జీర్ణించుకోలేక, సహించుకోలేక ఏమండి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణంపై ఏమండి ఒక తప్పుడు అభియోగాన్ని మోపాడు. యేసుక్రీస్తు అసలు చనిపోలేదు, యేసుక్రీస్తు వారు మరణించలేదు, ఆయన సమాధి చేయబడలేదు, ఆయన మూడో దినాన్ని తిరిగి లేవలేదు, ఇదంతా కట్టు కథ, ఇదంతా కల్పితం అని చెప్పి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి మరణాన్ని గురించి ఒక తప్పుడు వాదనను ప్రపంచంలో తీసుకొచ్చారండి. ఎంతకు ఎవరా వ్యక్తి అని మనం ఆలోచిస్తే, ఆ వ్యక్తి ఎవరు కాదు, అహ్మద్ దీదాత్. పేరు అహ్మద్ దీదాత్. ఇతను ఒక ఇస్లామిక్ ప్రాపగేట్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షుడు. ఓకేనా? ఇతను ఎక్కడ ఉంటారు? డర్బన్ సిటీలో ఉంటాడు. ఇతను ఏం చేశాడు అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు శిలువపై చనిపోలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే ప్రపంచంలో మనం గమనిస్తే కదా, క్రైస్తవుల తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరు అంటే ముస్లింలే, ఇస్లాం వారే. ఫస్ట్ ప్లేస్లో క్రైస్తవ్యం ఉంటుంది, సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారయ్యా అంటే ఇస్లాం వారు ఉన్నారు. ఆ తర్వాత ఎక్కడో హిందువులు ఉన్నారు. ప్రపంచంలో మనం ఆలోచిస్తే హిందువుల సంఖ్య చాలా తక్కువ. ప్రపంచంలో హిందువులు మైనారిటీలు, క్రైస్తవులు మెజారిటీ. కానీ భారతదేశానికి వచ్చేసరికి భారతదేశంలో హిందువుల మెజారిటీ, క్రైస్తవులు మైనారిటీ తక్కువ. ఇది ప్రభుత్వ లెక్కలను బట్టి. కాబట్టి ప్రపంచంలో ఎక్కడో కొన్ని దేశాల్లోనే ఉన్నారు హిందువులు. ప్రపంచంలో ఎక్కడో కొన్ని దేశాల్లోనే ఉన్నారు హిందువులు. నాకు తెలిసి మన ప్రక్కనే ఉన్న శ్రీలంక, ఇది చూస్తే ఇండియా, ఇంకా 3-4 దేశాలు, ఒక 5-6 దేశాలు, మహా అయితే 10 దేశాలు అలా ఉంటాయో. ఎక్కువగా ఏ దేశాలు, ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎక్కువ జనాభా ఉన్నవారు, ఎక్కువగా ఉన్నది ఎవరు అంటే క్రైస్తవులే. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా తీసుకుంటే అగ్రరాజ్యం క్రైస్తవం, ఒక రష్యా, అవునా, మీరు ఆలోచన, ఒక ఇంగ్లాండ్ కావచ్చు. ఇలా కొన్ని దేశాలు మనం తీసుకున్నప్పుడు ఇలా క్రైస్తవ దేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మెజారిటీ దేశాలు క్రైస్తవులే. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉంది ఎవరు? ఇస్లాం వాళ్ళు. ఎక్కడో ఉన్నారు హిందువులు. అయితే ఇప్పుడు వీళ్ళ ఇస్లాం వాళ్ళ యొక్క బాధ ఏంటయ్యా అంటే, ఈ క్రైస్తవ్యాన్ని కూడా మేము అధిగమించేసి పైకి ఫస్ట్ ప్లేస్లో మేము వచ్చేయాలి. ఏంటయ్యా వీళ్ళ ఆలోచన అసలు అంటే, ఎప్పటికైనా ఈ ప్రపంచంలో అల్లా రాజ్యం తీసుకురావాలి. ఏ రాజ్యాన్ని తీసుకురావాలి? అల్లా రాజ్యాన్ని తీసుకురావాలి. అల్లా రాజ్యాన్ని స్థాపించాలి. ఆ రాజ్యాన్ని స్థాపించడం కోసమే మేము పుట్టాము, ఆ రాజ్యం స్థాపించడం కోసమే మేము బ్రతుకుతున్నాం అని దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటయ్యా అంటే జిహాద్. విన్నారు కదా మీరు ఈ పేరు? జిహాద్ అనే పేరు వినే ఉంటారు. ఏంటి జిహాద్ యొక్క నినాదం అంటే, అల్లా రాజ్య స్థాపన కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధం. అది ఆ నినాదం. అవునా? జిహాద్ అనే పదం చాలా మంచిది, పవిత్రమైనది. కానీ దాన్ని ఎలా మార్చేశారు ఈ ఇస్లాం సోదరులు అంటే, అల్లా రాజ్య స్థాపన కోసం, అంటే ప్రపంచం అంతా అల్లా రాజ్యాన్ని స్థాపించడం కోసం చావడానికైనా చంపడానికైనా మేము సిద్ధం అని ప్రపంచానికి ఒక సూచన వాళ్ళు ఇచ్చేశారు. అందుకే ఈ అల్లా రాజ్యాన్ని స్థాపించడం కోసం మరి ఇస్లాం వాళ్ళలోనే ఎవరు తయారయ్యారయ్యా అంటే ఉగ్రవాదులు తయారయ్యారు. అల్లా రాజ్య స్థాపన కోసం మనమంతా కూడా ప్రాణాలు తెగించాలి. మనం ప్రాణాలు తెగిస్తేనే కానీ మనం అల్లా రాజ్యాన్ని స్థాపించలేము. ఈ అల్లా రాజ్యాన్ని స్థాపించాలి అంటే హిందువులను మనం అంతమొందించాలి, ఆ తర్వాత క్రైస్తవులను కూడా మనం అంతమొందించాలి.
వీళ్ళిద్దరిని మనం అంతమొందించేస్తేనే అల్లా రాజ్యాన్ని స్థాపించవచ్చు అని చెప్పి ప్లాన్ చేసి ఉగ్రవాదులుగా తయారై ఉగ్రవాదులుగా హైందవులను క్రైస్తవులను చంపుతున్న వారు కొందరైతే మరికొందరు ఎలా దాడి చేస్తున్నారు క్రైస్తవం మీద, మెజారిటీలో ఉన్న క్రైస్తవం మీద అంటే ఇదిగో ఏ యేసుక్రీస్తునైతే సమాజం నమ్ముతున్నారో, ఏ యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానాన్ని నమ్మి సంఘంలోకి వస్తూ క్రీస్తును రక్షకునిగా గుర్తిస్తున్నారో, అసలు ఆ యేసుక్రీస్తు వారినే ఒక తప్పుడు వ్యక్తిగా సమాజానికి చూపించగలిగితే, ఆయన మరణించలేదు అని కనుక మనం వాళ్ళను మాయ చేయగలిగితే యేసుక్రీస్తు వారిని నమ్మే సంఖ్య తగ్గుతుంది, ఇస్లాంను నమ్మే సంఖ్య పెరుగుతుంది. ఇలాగా ఇస్లాం యొక్క సంఖ్యను పెంచుకోవాలి, ప్రపంచంలో మేమే మెజారిటీ స్థానంలో ఉండాలని ప్లాన్ చేశారు పిల్లలు. అలా ప్లాన్ చేసి ఈ అహ్మద్ దీదాద్ అనే వ్యక్తి ఏం చేశాడు అంటే, ఏమండి అహ్మద్ దీదాద్ అనే వ్యక్తి ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారి శిలువపై చనిపోలేదు అని చెప్పేశాడు. యేసుక్రీస్తు వారి శిలువపై చనిపోలేదు అని ఆయన అనేక దేశాల్లో దీన్ని ప్రచారం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు చనిపోలేదని నేను నిరూపిస్తాను, నాతో ఎవరైనా వాదించేవాడంటే రండి, నేను సవాల్ చేస్తున్నాను, నేను పోటీకి వస్తాను, యేసుక్రీస్తు వారు చనిపోలేదు, చనిపోయాడని మీరు అనుకుంటే నాతో మీరు పోటీ పడవచ్చు, నన్ను మీరు ఓడించవచ్చు అని చెప్పి సవాలు విసిరాడు పిల్లలు. సవాలు విసిరితే ఆయనతో పోటీ చాలా మంది వెళ్ళారు, పోటీ మేము నిరూపిస్తాం అని క్రైస్తవులు చాలా మంది పెద్ద పెద్ద సేవకులుగా బోధకులు పిలువబడుతున్న వారు వెళ్ళి ఆయన దగ్గర నిలబడలేక ఓడిపోయి వచ్చేసారు. నిరూపించుకోలేకపోయారు, యేసుక్రీస్తు వారు చనిపోయారు అని నిరూపించలేకపోయారు, అతని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏమండి ఓడిపోయి ఆయన దగ్గర నుంచి తిరిగి వచ్చేసారు. ఎంతో మంది బోధకులందరినీ కూడా ఓడించేసి అహ్మద్ దీదాద్ ఎలా ఉన్నాడంటే విజయగర్వంతో, నన్ను ఎప్పుడూ క్రైస్తవ్యం ఏమీ చేయలేడు, నాకు ఇంక ఎదురు లేదు, నేను ఖచ్చితంగా ఇస్లాం రాజ్యాన్ని స్థాపించడం కోసం నేను పోరాడుతున్నాను, ఖచ్చితంగా ఈ పోరాటం నేనే గెలుస్తానని ఇక ఆ మనోడు చాలా స్వైరవ్యవహారం చేస్తున్నాడు ప్రపంచంలో. బైబిల్ తప్పు, బైబిల్ యేసుక్రీస్తు వారి గురించి చెప్పినది తప్పు, యేసుక్రీస్తు వారు మరణించాడని చెప్పిన ఆ బోధలన్నీ తప్పే అని బైబిల్ నుంచి నేను నిరూపిస్తాను, బైబిల్ నుంచి నేను చూపిస్తాను, బైబిల్ నుంచి నేను చూపిస్తాను, ఖురాన్ నుంచి కాదు, బైబిల్ నుంచే చూపిస్తూ యేసుక్రీస్తు వారు శిలువపై చనిపోలేదు నేను నిరూపిస్తానని కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు అతను. నాగరికతకి వెళ్ళిన ఏ దేశంలోనైనా ఎక్కడైనా నేను ఎవరినైనా యేసుక్రీస్తు వారు చనిపోలేదని ఓడించేస్తానని సవాలు చేసి అందరినీ కూడా ఓడిస్తూ వెళ్ళిపోతున్నారు కదా. అలాంటి సమయంలోనే మన డైరెక్టర్ గారు ఆయనతో పోటీకి వచ్చారు. 1996 జూన్ 6వ తారీఖు మన విజయవాడలోని పీడబ్ల్యూడి గ్రౌండ్లో యేసుక్రీస్తు వారు శిలువపై చనిపోలేదని అహ్మద్ దీదాద్, యేసుక్రీస్తు వారు శిలువపై చనిపోయారని మన డైరెక్టర్ గారు జయశాలి గారు ఇద్దరు డిబేట్ సిద్ధమైంది. ఒక జడ్జిని పెట్టారు, ఒక జడ్జి గారి సమక్షంలో ఓపెన్ కోర్ట్ అనమాట. ఇది ఓపెన్ కోర్టులో వాదన, సహజంగా ఏదైనా వాదన కోర్టులో ఉంటుంది, కోర్టులో వాదించుకొని ఆ కోర్టులో వాదనలో ఎవరు గెలిచారనేది బయటకు వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఓపెన్ కోర్టు, బహిరంగ సభ. ఈ బహిరంగ సభలో యేసుక్రీస్తు వారు చనిపోలేదని నేను నిరూపిస్తానంటున్నాడు ఆయన, యేసుక్రీస్తు వారు చనిపోయాడని నిరూపిస్తానంటున్నాడు ఈయన. ఇద్దరు కలిసి ఉత్తరాలు రాసుకున్నారు, అంతా పోటీకి సిద్ధం చేసుకున్నారు, తేదీ ఫిక్స్ చేసుకున్నారు, వేదికను ఏర్పాటు చేసుకున్నారు, దానికి సంబంధించిన అనుమతులన్నీ పర్మిషన్స్ అన్ని తెచ్చుకున్నారు, జడ్జి గారిని కూర్చోబెట్టుకున్నారు. అందరూ ఆ రోజు జూన్ 6వ తేదీ జరగవలసిన ఆ చర్చా వేదికకు మరి మన డైరెక్టర్ గారు అలాగే జడ్జి గారు మరి కొంతమంది అంతా అక్కడికి వచ్చేసారు. వేల మంది క్రైస్తవులు వచ్చారు. ఇక్కడే మన కేసులో ఒక ఆయన జాన్బాబు గారు, పాస్టర్ గారు, మీరు కొంతమంది తెలిసి ఉంటారు, బట్టతలు ఉంటుంది. వారు కూడా ఆ రోజు ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం, ఆ కార్యక్రమంలో ఎలాగైనా క్రైస్తవులకు విజయం రావాలని ప్రార్థించాడు ఆయన. మొన్న మేము ఒక మీటింగ్ గురించి ఆయన కలవడానికి వెళితే ఆయన చెప్తూ, అయ్యా మేము ఆ రోజు సుందరరావు గారు క్రీస్తు శిలువపై చనిపోయారు అని అహ్మద్ దీదాద్తో పోటీ చేయడానికి నిలబడినప్పుడు మేమందరం ఆ గ్రౌండ్కి వెళ్ళాం, మేమందరం ఆ రోజు ఆయన గెలవాలని ఆయన కోసం మేము ప్రార్థన చేసాం అని చెప్పి ఈ మధ్య ఒక 2 నెలల క్రితం నాతో మాట్లాడారు ఆయన. ఆయన పేరు జాన్ పాల్ గారు, కేసరే. అంటే ఆ రోజు వేల మంది క్రైస్తవులు వచ్చారు, డినామినేషన్ భేదం లేకుండా. అంటే
మాది సిఎస్సి సంఘం, మాది ఆర్సీఎం సంఘం, మాది పెంతెకోస్తు, మాది బాప్టిస్ట్, మాది ఇంకోటి మేము లోదరం. అసలు ఇవేవి లేవిక. ఈ డినామినేషన్ భేదాలేమి లేకుండా క్రైస్తవులకు ముస్లింలకు జరుగుతున్న యుద్ధం ఇది. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పోరాటం ఇది అనుకున్నారు. 1000 మంది క్రైస్తవులు, 1000 మంది ముస్లింలు. ఎక్కడ? విజయవాడ PWD గ్రౌండ్. ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారు కదా, అక్కడే జరిగింది. 1996 జూన్ 6వ తేదీ డిబేట్కి మొత్తం సిద్ధమైపోయారు, వచ్చేసారు. వేదిక అంతా రెడీ అయిపోయింది, అన్ని అనుమతులు వచ్చేసాయి. ఆయన కూర్చున్నారు, జడ్జి గారు వచ్చేసారు, న్యాయవాదులు వచ్చేసారు, చాలా మంది ప్రముఖులు వచ్చారు, మేధావులు వచ్చారు. ఇదేం జరుగుతుందో చూడాలనుకున్నారు. ఇస్లాంలో కూడా మేధావులు చాలా మంది వచ్చేసారు. అందరూ సిద్ధమైపోయారు, అందరూ రెడీ అయిపోయారు. ఇక ఆయన వచ్చేస్తే డిబేట్. ఈయన అంటున్నాడు, నేను నిన్ను 2 క్షణాల్లో ఓడించేస్తాను అంటున్నాడు సుందరరావు గారు. ఎంతసేపు ఓడిస్తానంట? నేను 2 క్షణాల్లో ఓడించేస్తాను అంటున్నాడు. ఈయనప్పటికీ చాలా మందిని ఓడించున్నాడు. ఈయన ఎవరు? అహ్మద్ దీదార్ గారు చాలా మందిని ఓడించేసి ఉన్నాడు. ఈయన అంటున్నాడు, నేను 2 క్షణాల్లో ఓడించేస్తాను, 2 క్షణాల్లో నిన్ను ఓడించేస్తాను అంటున్నాడు ఆయన. అసలు ఎలాగ 2 క్షణాల్లో ఓడించగలలేనా? అసలు ఏంటి అనుకున్న ధైర్యం? ఏం చెప్పి ఆయన ఒప్పిస్తాడు, ఓడిస్తాడు? ఆయన సామాన్యుడు కాదు, ఇప్పటికే ఎంతమందిని ఓడించాడు. ఎక్కడికి వెళ్ళాను, నేను వాదిస్తాను, ఓడిస్తానని చెప్పని అంతా కూడా తిరుగుతున్నాడు. కోర్టు నుంచి కూడా అనుమతులు తెచ్చుకున్నాడు. ఆయన అలా చేస్తుంటే ఈయన 2 క్షణాలు ఓడించేస్తాను అంటున్నాడు. అసలు నేను ఏం చెప్తానని చెప్పని ఇటువంటి 1000 మంది జనం, అలా 1000 మంది జనంతో కిక్కిరిసిపోయింది PWD గ్రౌండ్. పేపర్లో కూడా వచ్చింది, వార్తాపత్రికల్లో, న్యూస్లు, పబ్లిసిటీలు, తర్వాత ఫ్లెక్సీలు, తర్వాత ఇదంతా కదా ప్రచారం, అనౌన్స్మెంట్, క్యాన్వాసింగ్ విపరీతంగా చేశారు. అలాగా ఏర్పాటు అయిపోయింది సభ విజయవాడలో. ఆ సభలో ఏంటయ్యా అంటే ఛాలెంజ్, ఇక్కడ యేసుక్రీస్తు చనిపోలేదు అని ఆయన, యేసుక్రీస్తు చనిపోయాడని ఈయన. నేను నిరూపిస్తాను అంటున్నాడు ఈయన, నేను నిరూపిస్తాను అంటున్నాడు ఆయన. ఎలాగా? బైబిల్ వెలుగులో. ఖురాన్ కాదు, మీ బైబిల్ చూపించే బైబిల్లోనే చూపిస్తాను యేసుక్రీస్తు చనిపోలేదని అంటున్నాడు. బైబిల్లోనే చూపిస్తాను నేను యేసుక్రీస్తు చనిపోయాడు అంటున్నాడు ఈయన. మొత్తానికి అంతా సిద్ధమైపోయింది. ఆయన డర్బన్ సిటీ నుంచి వచ్చాడు హైదరాబాద్కి. హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలి. హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఆపేశారు. ఎందుకంటే హైదరాబాద్లో మీరు తెలుసు ఇస్లాం సోదరులు ఎక్కువ ఉంటారు. హైదరాబాద్లో ఎక్కువ ఉంది ఎవరు? ఇస్లాం సోదరులు. వాళ్ళకి పట్టున్న ఏరియా అది, వాళ్ళకి బలం ఉన్న ఏరియా అది. అందుకే అసలు ఆ ఏరియాలోకి ఒక హైందువులు కానీ క్రైస్తవులు వెళ్తే బయటికి రాగలుగుతున్నారు. వాళ్ళకి బాగా అనుభవం ఉన్న ఏరియా అనమాట అదంతా. అటువంటి ఆ ఏరియాకి వచ్చాడు ఆయన. వాళ్ళందరూ కలిసి ఆయన ఏం చేశారు అంటే, నువ్వు కనుక అక్కడికి వెళ్ళావంటే ఖచ్చితంగా అతను నిన్ను ఓడించేస్తాడు, ఇస్లాంలో పొరువంతా పోతుంది, మీరు అనవసరంగా విజయవాడకి ఒప్పుకొని తప్పు చేశారు అహ్మద్ దీదార్ గారు అని చెప్పని ఆయన ప్రెషర్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇటువైపు ఈయన అంటున్న మాటలోనే 2 క్షణాలు ఓడించేస్తాను, అంతా సిద్ధమైపోయింది, అనుమతులు చేశాయి. ఆలకున్న ధైర్యం ఏంటంటే ఇది మతపరమైనది కనుక తొందరగా పర్మిషన్లు ఎవరు కదా. మీరు ఆలోచన, మతపరమైన వాటికి తొందరగా పర్మిషన్లు ఎవరు అంటే 2 మతాల మధ్య గొడవ కారణం అవుతుంది. ఆ గొడవ కాస్త పెరిగితే ప్రాణాలు అయిపోతాయి. ఇస్లాం సోదరుల గురించి మనకు తెలియదే ఉంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అవసరం చంపడానికి, చెప్పాను కదా ముందు, జిహాదీలు చావడానికైనా చంపడానికైనా రెడీగా ఉంటారు. కత్తులు పెట్టుకుని తిరుగుతుంటారు, బాంబులు పెట్టుకుని తిరుగుతారు. అవసరం మానవ బొమ్మలుగానే మారిపోతారు. 2 మతాల మధ్య గొడవ అయిపోతుంది, దీనికి తొందరగా అనుమతులు ఎవరు, ఇదేం జరగదులేదని ఏదో ఊహించేసుకున్నాడు అతను. కానీ దానికి భిన్నంగా జరిగింది. అక్కడికి వచ్చేసరికి ప్రెజర్ ఎక్కువైపోయింది. ఆ ప్రెజర్ ఎక్కువైపోయి చివరికి ఏమొచ్చిందయ్యా అంటే టెలిగ్రామ్, అహ్మద్ దీదార్ గారికి ఆరోగ్యం బాలేక హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని టెలిగ్రామ్ వచ్చింది. డిబేట్కి రావట్లేదు, డిబేట్లో పాల్గొనట్లేదు ఆయన, కాబట్టి మీరు ఆయనే విజేతగా ప్రకటించుకోవచ్చు అని చెప్పని లెటర్ చేసింది. ఇక ఆ లెటర్ని చదివిన తర్వాత అక్కడ ఉన్న జడ్జి గారు, అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా లెటర్ని చదివి వినిపించారు. ఏమని? ఇదిగో అహ్మద్ దీదార్ ఆయన ఈ డిబేట్కి రాలేకపోతున్నారు, హార్ట్ స్ట్రోక్ వచ్చి హైదరాబాద్ హాస్పిటల్, అపోలోనో సంథింగ్ యశోదలోనో ఏదో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఆయన. సో ఆయన ఈ డిబేట్కి రావట్లేదు కనుక ఈయనే ఈ సభలో ఈయనే ఈరోజు విజేత అని ప్రకటించారు సుందరబాబు గారు. ఎప్పుడైతే ఆయన్ని విజేత అని ప్రకటించారో ఇంకా అక్కడి నుంచి అక్కడ అందరూ కూడా ఆయన్ని జైశాలి 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 అని చెప్పని అరుపులు, కేకలు, గోరలు, అక్కడి నుంచి వచ్చిన పేరు జైశాలి అనే పేరు. ఓకే, అంటే మొత్తానికి డిబేట్ ఏంటి? యేసుక్రీస్తు చనిపోలేదని వారు, యేసుక్రీస్తు చనిపోయాడని ఈయన. ఇందుకు యేసుక్రీస్తు చనిపోయారా? అహ్మద్ దీదార్ అన్నట్టుగా యేసుక్రీస్తు వారు చనిపోలేదా? ఇందుకు యేసుక్రీస్తు శిలువపై చనిపోయారా లేదా? ఏంటి అసలు అహ్మద్ దీదార్ ఉన్న ధైర్యం? దేనిని బట్టి అతను యేసుక్రీస్తు వారు శిలువపై చనిపోలేదు అని బైబిల్ బట్టి నేను నిరూపిస్తానని అంటున్నాడు. ఈయన దగ్గర ఉన్న ధైర్యం ఏంటి? నేను యేసుక్రీస్తు చనిపోయారని బైబిల్ బట్టి చూపిస్తానంటానికి ఈయన దగ్గర ఉన్న ఆధారం ఏంటి?
అనేది ఆలోచించేద్దాం ప్రియులారా. ఓకే, ఎందుకంటే ఇటువంటి ప్రశ్నలు భవిష్యత్తులో మనకు కూడా ఎదురవ్వచ్చు. మనల్ని కూడా ఇలా ప్రశ్నించే వాళ్ళు, ఇలా మనతో కూడా వాదన చేసేవాళ్ళు ఎదురుపడవచ్చు మనకి. సో దీని విషయమై అసలు యేసుక్రీస్తు చనిపోయారా చనిపోలేదా అనే దాని గురించి ఆలోచన చేద్దాం. ఇప్పటికీ కూడా షఫీ అనే ఒక వ్యక్తి కావచ్చు, జకీర్ నాయక్ అనే ఆయన కావచ్చు, అహ్మద్ చచ్చిపోయలేదు. ఆ డిబేట్ తర్వాత రాలేదు. ఇంకా అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు, మంచాన పడ్డాడు. ఆ తర్వాత అతను అలాగా చచ్చిపోయాడు అహ్మద్ ఇదాన్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు చాలా మంది వచ్చేసారు. వాళ్ళలో జకీర్ నాయక్ అని ఒక ఆయన ఉన్నాడు. అవునా, ఆయన కూడా బైబిల్లో 100 అసంబద్ధాలు ఉన్నాయి, ఈ బైబిల్లో అన్ని తప్పులు ఉన్నాయి, సైంటిఫిక్ ఎర్రర్స్ ఉన్నాయి, వీటిని నేను నిరూపిస్తానని చెప్పి జకీర్ నాయక్ అని ఒక ఆయన పక్కగా ఉంటాడు, మాట్లాడతాడు. ఆయన కూడా సవాళ్ళు చేశాడు, ఆయన కూడా పోటీ చేస్తాను అదన్నాడు ఇదన్నాడు. మొత్తానికి ఆయన జాతి ద్రోహం కేసు కింద విదేశాలకు పారిపోయాడు. అరెస్ట్ చేయడానికి సిద్ధమైపోయింది ప్రభుత్వం. జాతి ద్రోహం అంటే భారతదేశానికి దేశద్రోహం కేసు నమోదైపోయింది ఆయన మీద. ఆ దేశద్రోహం కేసు ఎప్పుడైతే జకీర్ నాయక్ మీద నమోదైపోయిందో, అంటే ఆయన ప్రసంగాలు ఏమున్నాయంటే, ఆయన ప్రసంగాల్లో ఇస్లాం యువతను రెచ్చగొట్టి భారతదేశంలో మారణ హోమాన్ని సృష్టించడానికి ఇతను యువతను ప్రేరేపిస్తున్నాడు. ఇతను ప్రసంగాలు ఎలా ఉన్నాయని చెప్పని ఆయన్ని పట్టుకున్నారు. ఆయన ప్రసంగాలు మొత్తం ఇంటెలిజెన్స్ వారు విన్నారు, ఆయన ప్రసంగాలు అబ్జర్వ్ చేశారు. ఇతను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తానని చెప్పి కేసు చేశారు. ఇది కాస్త ఎంతవరకు దేశద్రోహం కిందకి వెళ్ళిపోయింది. మన భారతదేశానికి చెందిన వాడి ఉండి ఇస్లాం దేశాలకు సపోర్ట్ చేసే విధంగా, వాళ్ళకు సహకరించే విధంగా, భారతదేశంలో విధ్వంసం సృష్టించే విధంగా ఇతను మారిపోయాడని చెప్పని దేశద్రోహం కేసు పెట్టారు. ఆ దెబ్బతో మన దేశాన్ని విడిచి పారిపోయారు జకీర్ నాయక్. ఆ తర్వాత కొంతకాలం షఫీ, మీకు తెలుసు, ఇక్కడే కోలార్ పక్కనే అమీనాబాద్ అయింది. ఆ ఊరు వెళ్ళాం మేము. ఆ ఊరిలో ఏంటో తెలుసా, ఆ క్రైస్తవులందరూ అతను ఇస్లాంలోకి మార్చేస్తారు. ఎంతోమంది సేవకులు మార్చాడు, ఎంతోమంది విశ్వాసులు మార్చాడు, మొత్తానికి టొంగి పెట్టేస్తారు తల మీద. నిజం, ఎంతోమందిని ఇస్లాంలుగా మార్చేశాడు. చాలా మంది మారిపోయారు. అక్కడికి వెళ్ళగానే తెలుసా, అసలు యేసుక్రీస్తు దేవుడేనా చిన్న పుస్తకాలు తీసుకుని వచ్చారు. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు, ఇక్కడ నేను వచ్చి ఇప్పుడు 8-9 సంవత్సరాలు అయిందా, అంతకంటే ఒక 5-6 సంవత్సరాల ముందు జరిగింది. అంటే సుమారు ఒక 10-15 సంవత్సరాల క్రితం ఆ ఊరు వెళ్ళాం మేము. షఫీ బాగా మంచి రైసింగ్లో ఉన్నాడు. ఆయన విపరీతంగా తిరుగుతున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారిని గురించి, యేసుక్రీస్తు శిలువపై చనిపోలేదు అని ఆ అహ్మద్ ఇదాన్ చెప్పింది చెప్పుకుని తిరుగుతున్నాడు. ఈయన విపరీతంగా ఆయన తిరుగుతున్నాడు. ఆ టైంలో బాగా ఫుల్గా కార్యక్రమాలు. ఇప్పుడు అసలు లేదులేండి, చివరికి అన్ని పక్కన పెట్టి ఆయన ఏమైపోయాడంటే ఇప్పుడు మోటివేషన్ స్పీకర్ అయిపోయాడు. మీరు షఫీ గారిని చూసే ఉంటారు. మోటివేషన్ స్పీకర్ అయిపోయి యువతకి, కుటుంబాలకి, ఆడవాళ్ళకి, వీళ్ళకి, వాళ్ళకి ఏవో చెప్పుకుని తిరుగుతున్నాడు మోటివేషన్. ఒకప్పుడు ఏం చేసేవాడు తెలుసు అతను, యేసుక్రీస్తు వారు అసలు దేవుడే కాదని, యేసుక్రీస్తు వారు శిలువపై చనిపోలేదని, యేసుక్రీస్తు పుట్టలేదని, మహమ్మద్ ప్రవక్త అసలైన ప్రవక్త అని, అవునా, ఎన్ని మాటలు, ఎన్ని తప్పుడు బోధలో చెప్పుకుంటూ తిరుగుతూ ఉండేవాడు ఆయన. వాళ్ళూరు వెళ్ళాం, అక్కడే పెట్టాం. వచ్చారు చాలా మంది పుస్తకాలు పట్టుకొని. పుస్తకాల్లో ఉన్నవన్నీ మేము సమాధానం చెప్తుంటే 2-3 అయిపోయింది ఒక రోజు అయితే. కూర్చొని అలాగే 3 సార్లు వెళ్ళాం. ఇక ఆ తర్వాత రావడం మానేసి పారిపోయేంత మనం పెట్టుకున్నామే. అలాగా క్రైస్తవ్యాన్ని తక్కువ చేయాలి, ఇస్లాంను పెంచాలి అనే ఒక కుట్రతో యేసుక్రీస్తు వారి మరణాన్ని పిల్లల వాళ్ళు ఏం చేశారంటే, ఆయన మరణం అసలు జరగలేదు, యేసుక్రీస్తు వారి శిలువపై చనిపోలేదని చెప్పని మాట్లాడారు. బైబిల్ చదువుతారండి వాళ్ళు కూడా. మీరు అనుకుంటున్నారేమో క్రైస్తవులే బైబిల్ చదువుతారు అనుకుంటున్నారేమో. క్రైస్తవులే కాదు, ఇస్లాం వాళ్ళు బైబిల్ చదువుతారు, హైందవులు కూడా బైబిల్ చదువుతారు. మీకు తెలుసో లేదో, మనమన్న బ్యాగులు బైబిల్ తీసుకెళ్ళాం, కానీ రాధా మనోహర్ దాస్ ఎప్పుడు బైబిల్ తీసుకుని తిరుగుతాడు. మీరు ఇప్పుడు పెట్టుకుంటారు బైబిల్ని బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతారు ఎక్కడైనా? మనం పెట్టుకుని తిరగం. రాధా మనోహర్ బ్యాగ్లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది, షఫీ గారి బ్యాగ్లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది. వాళ్ళు బైబిల్ పట్టుకుని తిరుగుతారు ఎప్పుడు, మనం పట్టుకుని తిరగం. ఆలోచించండి, ఎప్పుడు వాళ్ళ చేతిలో బైబిల్ ఉంటుంది, బైబిల్ చదువుతూనే ఉంటారు. బైబిల్ చదువుతారు కానీ బైబిల్ అర్థం చేసుకోలేరు వాళ్ళు. బైబిల్ చదువుతారు వాళ్ళు, కానీ బైబిల్ ఏం చేస్తారంటే అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకొని తప్పుగా ఆలోచించుకొని వాళ్ళకి అర్థమైన తప్పుడు కదా అని సమాజాన్ని చెప్పేస్తుంటారు. బైబిల్ అలా కొంది లేకుండా. మనం ఏం చేస్తాం, బైబిల్ చదువుతాం, మనకు అర్థం కానీ నేర్చుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, నేర్చుకునే ప్రయత్నం చేయరు. అపార్థం చేసుకొని ఇంకా దాన్ని చెప్పుకుంటూ తిరుగుతుంటారు అన్నమాట వాళ్ళు. అదే మనకి వాళ్ళకున్న తేడా. మనం చెప్తున్నప్పుడు మీరు బైబిల్ చదువుతున్నారు, మేము చదువుతున్నాం, బైబిల్లో ఉన్నది ఇది, మీకు అర్థమైంది అది, మీరు అపార్థం చేసుకుంటున్నారు అంటే లేదు నేను చేసేది కరెక్ట్, మీరు చెప్పేది తప్పు అంటున్నారు. తెలుసా మీకు? ఒకసారి షఫీ ఏం చెప్పాడంటే, అసలు బైబిల్లో ఏముందో మొత్తం దాచేసి బోధకులు మీకు తప్పు చెప్తున్నారని కూడా చెప్పాడు. బైబిల్లో ఏముందో ఆయన మీకు చెప్పట్లేదు, సేవకులు మీకు చెప్పట్లేదు, బైబిల్లో ఉన్నది ఒకటే, వాళ్ళు చెప్పేది మరొకటి, ఇక మేము చెప్పేది బైబిల్లో ఉందని చెప్పాను. నిజంగా వాళ్ళ ప్రశ్నలు వింటే మనకు మతిపోద్ది.
వాళ్ళ ప్రశ్నలు, వాళ్ళు వేసే ప్రశ్నలు, వాళ్ళు చెప్పే సమాధానం వింటే ఎప్పుడైనా సరే ఆగిపోవాల్సింది. నిజమే, ఏం చెప్పేది కరెక్ట్ అనుకోవాలి. అలా ఉంటాయి వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చూపించే రిఫరెన్స్లు, వాళ్ళు చెప్పే ఆధారాలు ఇప్పటికీ కూడా అనేక చోట్ల చేస్తూనే ఉన్నారు. కానీ అంత స్థాయి లేదు, తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు గతంలో మాత్రం విపరీతంగా ఉండేవాళ్ళు వీళ్ళు. పిల్లరా, యేసుక్రీస్తు వారి శిలువపై చనిపోయారా లేదా? మనం కూడా ఏదో గుడ్డిగా అందరూ నమ్మారు కానీ మనం కూడా ప్రభువుని నమ్ముకున్నాం, ఆయన చనిపోయిన అందరూ చెప్పారు కాబట్టి నేను కూడా నమ్ముకుంటున్నాను ఏంటి, ఇది కాదు. అసలు బైబిల్ని బట్టి, వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారు చనిపోయారా లేదా? ఆయన మరణం జరిగిందా లేదా? ఒకవేళ ఆయన మరణం జరిగిందన్నదే వాస్తవం అయితే అదే బైబిల్ చూపించి వీళ్ళు ఎలా మాట్లాడాలనుకుంటున్నారు అనేది ఏమండి వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు, అవునా, దానికి దేవుడు చెప్పిన సమాధానం, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేద్దాం. ఓకే, జాగ్రత్తగా విన్నాం చూడండి. ఏమంటే అసలు వీళ్ళు ఇలా యేసుక్రీస్తు వారు చనిపోయారు అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షులు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు చనిపోయారు అని మనం ఏం చెప్తాం? ఇక పేతురు గారు చెప్పారండి అంటాం, పేతురు గారు చెప్పారండి, అవునా, అపోస్తలులు చెప్పారండి అంటాం. అదే కదా మనకు ఆధారం. బైబిల్ మనం దేని ఆధారం చేసి చెప్తాం యేసుక్రీస్తు చనిపోయారని? ఎవరు చూశారు? శిష్యులు చూశారు కనుక వాళ్ళు చూశారు, వాళ్ళు చెప్పారు మనం చెప్తాం. అపోస్తలులు చెప్పారు ఏమని? యేసుక్రీస్తు చనిపోయారని. అంతే కదా పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ రోజు పెంతెకొస్తు పండుగ రోజు ఏం చెప్తున్నారు? మీరు ఆయన్ని సిలువ వేసి చంపారు అన్నారు కదా. ఏమన్నారు పేతురు గారు? మీరు ఆయన్ని సిలువ వేసి చంపారు. అగో పేతురు గారు చెప్పారు కదండి, యేసుక్రీస్తు వారిని చంపారని. యేసుక్రీస్తు వారి సమకాలీకుడు, యేసుక్రీస్తు వారి శిష్యుడు, ఆయనతో కలిసి 3.5 సంవత్సరాలు తిరిగినవాడు, ఆయన చెప్తే మీరు కాదంటారా అని మనం అనగానే మనకు ఒక రిఫరెన్స్ చూపిస్తారు. ఇప్పుడు వీళ్ళు చూడండి ఏం చూపిస్తారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం. పేతురు గారేమో మీరు సిలువ వేసి చంపేశారు యేసుక్రీస్తు వారిని చెప్తున్నాడు. ఓకేనా? ఓకే, పేతురు గారు చెప్పారని మీరు అంటున్నారు కదా, రైట్, మీ మాటకి మేము వస్తాం. బైబిల్లోనే చూపించారు కదా, పేతురు గారు చెప్పారు కదా, రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ఏం జరిగింది చూద్దాం ఒకసారి. చూడండి మీరు అన్నట్టుగానే 26:56 చదవండి అంటూ మనం చేత బైబిల్ చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు మనల్ని చదివిస్తారు. చూడండి 26:56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు జరిగినని చెప్పాను. చూసారండి, అప్పుడు శిష్యులందరూ ఆయనని విడిచి ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తుని పట్టుకున్న సందర్భం ఇదంతా పైనుంచి. ఆ 26వ అధ్యాయం మీరు చూస్తే యేసుక్రీస్తుని పట్టుకున్నారు గెసమైన తోటలో. ఆ రాత్రి వాళ్ళు యేసుక్రీస్తుని పట్టుకున్నారు, ఆయన బంధించారు, ఆయన తీసుకువెళ్తున్నారు హేరోదు దగ్గరికి, పిలాతు దగ్గరికి, తిప్పుతూ ఉన్నారు. మొత్తానికి ఆయనకి శిక్ష ఖరారైపోయింది. ఆయనను సిలువ వేయడానికి ఓకే చేసేసారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు, అంటే ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులు ఉన్నారు. ఓకేనా? ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులు ఉన్న వాళ్ళలో పేతురు గారు కూడా ఉన్నారు. ఆ పేతురు గారు ఏం చేశారు? ఆ శిష్యుల్లో ఆ సైనికులు ఒక చెవిని నరికేశాడు. మల్లుకు అనే వ్యక్తి చెవిని నరికాడు. వెంటనే యేసుక్రీస్తు వారు ఆ చెవి తీసి అతికించి, పేతురు నీ కత్తి వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తితో చచ్చిపోతాడు అని చెప్పి ఆయనకు చెప్పి వాళ్ళ చేయొద్దు అని చెప్పని యేసుక్రీస్తు అతని చెవిని బాగు చేస్తాడు. ఓకే, యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారిని పట్టుకొని ఎప్పుడైతే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారో ఇక అందరూ ఏం చేశారంటప్పుడు అందరూ ఆయనని విడిచి, శిష్యులందరూ ఆయనని విడిచి పారిపోయారు. పారిపోయిన వాళ్ళకి ఏం తెలుసు? ఆయన చనిపోయాడు, బ్రతికాడు అంటారు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు వారి శిలువపై చనిపోయాడని ఎవరు చెప్పారు? పేతురు గారు చెప్పారని మనం అనగానే మీరు చెప్పిన పేతురు గారు యేసుక్రీస్తు వారిని పట్టుకున్న తర్వాత లేడు, అతను పారిపోయాడు. అతను అక్కడ సిలువ వేసినప్పుడు లేడు, ఆ సిలువ సమాధి చేసినప్పుడు కూడా ఆయన లేడు. మీరేమంటున్నారు? పేతురు గారు చెప్పాడండి అంటున్నారు. పేతురు గారు లేనే లేడు. లేని వ్యక్తి చెప్పే మాట ఎలా సాక్ష్యం అవుతుంది? అక్కడున్న మనిషి చెప్పిన మాట సాక్ష్యం అవుతుంది. అంతేనా? సాక్ష్యం అంటే ఏది? కళ్ళారా చూసి చెవులారా విన్నదే సాక్ష్యం అనుకున్నప్పుడు పేతురు గారు అక్కడ లేడు, లేదా అపోస్తలులు ఎవరు అక్కడ లేరు. మీ బైబిల్లోనే ఉంది. ఇది ఏమని ఉంది? ఆయనను పట్టుకున్నప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారని ఎవరు చెప్తున్నారు? మీ బైబిలే చెప్తుంది, నేను కాదు. మా ఖురాన్లో రాసుకోలేదు మేము. ఇప్పుడు ఏం చెప్పాలి? మన సమాధానం చెప్పండి. ఏం చెప్తాం? నిజంగా వీళ్ళు పారిపోయారు కదా, మరి వీళ్ళు నిజంగా అక్కడ లేరు కదా, మరి మన నిజమే మరి మేమేం బైబిల్ చదవలేదు. ఎందుకంటే మనం సరిగ్గా చదవమే. అట్లాగే మన అట్టాకి సరిగ్గా చదవం కాబట్టి నిజమే, మేమే సరిగ్గా చదవలేదు, వాళ్ళు సరిగ్గా చదివారు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడతో అయిపోతారా? మళ్ళీ చూడండి మార్క్స్ వార్త 14వ అధ్యాయం చూడండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయం చూస్తే పిల్లరా ఏమండి, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 50 వచనం
14:50 చూస్తే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ సేమ్ అదే సందర్భం. యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు ఏం జరిగింది? మత్తయ్య గారు చెప్తున్నారు అదే మాట, మార్కు గారు కూడా చెప్తున్నారు అంట. 14:50 అప్పుడు వారందరూ ఆయన్ని విడిచి పారిపోయి, మత్తయ్య గారు చెప్పారు. మళ్ళీ ఆయన ఒక్కడ కదండి, ఆయన చెప్పారంటే ఎట్లా నమ్ముతామండి? ఒకరు చెప్తే నమ్ముతారా అంటే పోనీ ఇతర సాక్షులు నమ్ముతారా? మార్కు గారిని ఉన్నాయి, మార్కు గారిని కూడా చూపించారు. ఇప్పుడు మనం ఏమంటాం? ఆయన చెప్పాడు, ఇలా చెప్పాడు, ఇతరులు చెప్పారంటే ఇది నిజమే. సో మొత్తానికైతే యేసుక్రీస్తు వారిని పట్టుకున్న సమయంలో అందరూ ఏమయ్యారు? పారిపోయారు. మరి పారిపోయిన వాళ్ళకి ఏం తెలిసి ఆయన పట్టుకున్నాడు, చచ్చిపోయాడు అంతేనా? ఇప్పుడు మనం చూస్తున్నాగా ఎవరో ఒక వ్యక్తిని పొడిచాడు, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పొడిచాడు, అది చూసి మనం పరిగెత్తాం భయం వేసి. ఎంతపాటు బ్రతికున్నాడో చచ్చిపోయాడు మనకు తెలుసా? లేదంటే చచ్చిపోయాడని అన్నాం అనుకోండి, నువ్వు ఉన్నావా చచ్చిపోయినాక అంటాడు జడ్జి గారు. లేదంటే పొడక మాత్రం చూశానంటే చచ్చిపోయినాక ఉండలేదంటే నువ్వు ఎట్లా చెప్తావు మరి చచ్చిపోయాడని అంటాడు. అంతేనా? అక్కడ ఉండాలి, అతను చనిపోయాడో లేదు నువ్వు చెప్పాలి అంటే అక్కడ ఉండాలి. అక్కడ లేకుండా అంటే పొడక మీద చూశాను కానీ అతను చచ్చిపోయలేదు నాకు తెలియదు అంటే మరి నువ్వు ఎక్కడ ఉన్నావు? పరిగెత్తానని చూసి భయపడంటే పరిగెత్తుడు నీకు ఎందుకురా, నువ్వు వెళ్ళిపో అంటాడు. అంతేనా? నీకు అర్థమవుతుందని చెప్తుంది. అలాగే యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఆయన విడిచి పారిపోయిన తర్వాత ఆయనకి ఏం జరిగిందో వీళ్ళకేం తెలుసు? వీళ్ళు ఎలా చెప్పగలుగుతారు? వీళ్ళు చెప్పింది ఎలా నిజమని మీరు నమ్ముతారు? మీరు నమ్మేది కాక మా మీద చెప్పి మమ్మల్ని కూడా నమ్మని మీరు ఎలా అడుగుతారు? మమ్మల్ని యేసుక్రీస్తు చనిపోయాడని మీరు నమ్మాలి, అది నమ్మితే మీకు పరలోకం అంటున్నారు. అసలు మీరు నమ్మడానికి ఆధారం లేదు, మేమేలా నమ్మాలి అని ఎలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నప్పుడు కాయకిలో మనం పొడుస్తున్నప్పుడు సమాధానం చెప్పలేక చాలా మంది టోపీ పెట్టించుకున్నారు. సరేలేని పెట్టేం టోపీ, మేము కూడా ఇస్లాం అయిపోతా ఉన్నారు. అవునా? అలా ఉండకూడదు. అది కాదు చేయాల్సింది. ఎక్కడైతే వాళ్ళు దాన్ని చదివి అపార్థం చేసుకున్నారో అక్కడే మనం వాళ్ళకి సమాధానం చూపించగలగాలి. అదే క్రైస్తవులు చేయాలి. అది మనకి సుందరరావు గారు వచ్చి చెప్పేంత వరకు, అంటే ఎలా చెప్పాలి, ఎలా ఆలోచించాలి, ఎలా చదవాలని చెప్పేంత వరకు ఈ ఆలోచన రాల క్రైస్తవ్యాన్ని. అందుకే ఓడిపోయారు. ఏ విషయాలైతే వాళ్ళు చదివి అపార్థం చేసుకొని మనకు చూపించి మనల్ని కూడా సందిగ్ధంలో పెట్టారో ఆ సందిగ్ధం మనకు విడిపోవాలి, సత్యం వాళ్ళకి మనం చెప్పగలగాలి. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం బైబిల్కి పోయి. ఇప్పుడు వీళ్ళు అపార్థం చేసుకున్నారు కదా, అవునా? అపార్థం చేసుకున్నారు. ఇదే చూపించాడు అహ్మద్ ఇదే చూపించి, నేను ఎక్కడికి వెళ్ళైనా సరే దీన్ని నిరూపించేస్తాను, బైబిల్ కొట్టి పారేస్తాను, విసిరి పారేస్తాను, చింపి పారేస్తాను అన్నాడు. నేను నిరూపిస్తాను యేసుక్రీస్తు చనిపోలేదని. ఏ అపోస్తలులు చెప్పారని మీరు అంటున్నారో, వారు చెప్పిందే సాక్ష్యం అని మీరు అంటున్నారో, అపోస్తలులు చెప్పింది నిజం అంటున్నారు, ఆయనతో కలిసి తిరిగారు కాబట్టి వాళ్ళు చెప్పింది సత్యం అని మీరు అంటున్నారు. ఆ అపోస్తలులే చెప్పిన మాట ఏంటయ్యా అంటే, ఆయనను పట్టుకున్నప్పుడు వాళ్ళందరూ ఆయన విడిచి ఏమయ్యారంట? పారిపోయారని మత్తయ్య గారు చెప్పారు. మత్తయ్య గారి మాటలు మీరు నమ్మితే మరి ఈ మాట కూడా మీరు నమ్మాలి. మార్కు గారి మాటలు మీరు నమ్మితే మార్కు గారు చెప్పిన ఈ మాట కూడా మీరు ఏం చేయాలి? నమ్మాలి. సో బైబిల్లో ఉన్నది వాళ్ళు అక్కడ లేరు, పారిపోయారు. నేను నిరూపిస్తాను ఈ బైబిల్ తప్పని, ఎక్కడైనా నిరూపిస్తాను, చించి పారేస్తాను, విసిరి పారేస్తాను, తగలబెట్టేస్తాను. ఎన్ని ప్రగల్భాలు పలికాడు పోయినారా అహ్మద్ ఇదా. అన్ని ప్రగల్భాలు పలికితే చివరికి నోరు పడిపోయింది అతను. తెలుసా? దేవుని గురించి చెడ్డగా మాట్లాడాడు, క్రీస్తు గురించి చెడ్డగా మాట్లాడాడు. అలా మాట్లాడి తర్వాత నోరు పడిపోయింది అతనికి. మీరు చూడండి కావాల్సి యూట్యూబ్లో అహ్మద్ ఇదా ఎలా చనిపోయారు, ఏం జరిగింది అని అహ్మద్ ఇదా స్టోరీ ఉంటుంది, చూడండి. ఓకేనా? లేకపోతే వికీపీడియాలోకి వెళ్ళి చదువుకోండి. అతను ఏం చేశాడు, చివరికి ఎలా చనిపోయాడు, ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు అనేది అంతా డీటెయిల్గా పెడతారు దాంట్లో. ఓకే, ఇప్పుడు మనం చూడండి. ఎలా అయితే చూపించి ఈ మాటలు చూపించి ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ మాటకి మీరు సమాధానం చెప్పండి అంటున్నారు. ఓకే రైట్. ఎంతకీ అసలు యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు పేతురు అసలు అక్కడ ఉన్నారా లేరా అంటే, పట్టుకున్నప్పుడు ఉన్నాడు, చెవిని అడిగాడు, ఓకే ఎంతవరకు. ఆ తర్వాత పారిపోయారన్నారు కదా, మరి పారిపోయిన వాడు మళ్ళీ తిరిగి రాలేదా? అసలు యేసుక్రీస్తు వారికి ఏం జరుగుతుంది ఇతను చూడలేదా? చూశాడో లేదో. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం చదివాడు అహ్మద్ ఇదా. ఓకేనా? 56వ వచనం చదివి ఆగిపోయాడు అహ్మద్ ఇదా. ఇప్పుడు 57వ వచనం చదువు చూడడం మనం. అక్కడే 58. ఇప్పుడు మనం చూడగలిగితే 26, 58లో మనం చూస్తున్నాం. చూడండి 58లో మనం చూస్తున్నాం. పేతురు ప్రధాన యాజకుని. ఇక్కడ చూడండి 57 కూడా చదువుతాం. అందరూ పారిపోయి ఉన్నారు కదా. నెక్స్ట్ వెంటనే 57. యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడింది. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి, చూడండి, దీని అంత మేమవునో చూడవలనని బంట్రౌతులతో కూడా కూర్చుండెను. చూస్తాం, లైవ్ లో ఉన్నాడు ఈయన. అహ్మద్ ఇదా అన్నాడు, పారిపోయాడు అన్నాడు అహ్మద్ ఇదా.
ఆ మాట చూపించి పారిపోయాడు అంటున్నాడు. కానీ తరువాత జరగబోయే సంఘటనలన్నీ ఏం జరుగుతాయని మొత్తం లైవ్ లో ఉన్నాడు. ఎవరు? పేతురు గారు. ఉన్నాడా పేతురు గారు? పారిపోయాడు. ఇప్పుడు ఉన్నాడు. లేడని అంతతో ఆగిపోయాడు. ఆయన 56 వచ్చిన తర్వాత ఆగిపోయాడు అహ్మదీదారు. ఆ కిందకు వచ్చి చెబితే ఆ తర్వాత అసలు ఆ పేతురు గారు ఎక్కడికి పారిపోయారు? ఉన్నాడా పారిపోయాడా? అసలు ఏం జరిగిందని చూసాడా చూడలేదా అంటే వెంటనే దేవుడు రాయించాడు. అతను ఉన్నాడు, అదంతా గమనిస్తున్నాడు. బంట్రోతులతో కూడా కూర్చొని ఆయన మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. లైవ్ లో ఉన్నాడు పేతురు గారు అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది పిల్లలు. అంటే యేసుక్రీస్తు వారికి ఏం జరుగుతుంది ఏమండి? యేసుక్రీస్తు వారి విషయాలు ఏం జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్య పేతురు గారు. అవును, ప్రత్యక్ష సాక్ష్యం. మార్క్స్ వార్తలు కూడా చూపించారు కదా మనకి. అక్కడ కూడా వెళ్దాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయానికి వెళ్దాం. 54 వచ్చిన 53 వచ్చిన అవునా? చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 54 వచ్చిన 53 54 చదవమ్మా. తీసుకొని పోయి పెద్దలు శాస్త్రులు పేతురు ప్రధాన యాజకుని ఇంటి ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రోతులతో కూర్చుండి ఉన్నాడంట ఆయన అక్కడే. యేసుక్రీస్తు వారికి ఏం చేస్తున్నారు అన్ని చూస్తున్నాడు ఈయన. మార్క్స్ వార్తలను చూపించి బెదిరించాడు మనల్ని, మనకు అక్కడే సమాధానం ఉంది. మత్తయి వార్తలు చూపించి బెదిరించాడు మనల్ని అహ్మదీదారు. ఇక్కడ కూడా మనకి ఇక్కడే ఉంది సమాధానం. పిల్లరా, యేసుక్రీస్తు వారు మరణించలేదని ఏదో రకంగా మసిపూసి ఆయనను మాయశలను చూస్తే దేవుడు ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారి జననం, ఆయన జీవితం, ఆయన మరణం పర్టికులర్గా పిన్ టు పిన్ రాయించి గ్రంథస్థం చేయించారు పిల్లలు. దీనికి అపోస్తలుడు ప్రత్యక్ష సాక్షులు. పేతురు గారు ప్రధాన సాక్షి. అందుకే మీరు చూడగలిగితే అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం చూడండి. ఏమండి? పేతురు గారు ప్రధాన సాక్షిగా ఉన్నాడంట. పేతురు గారు 4వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 10వ వచనం మీరు చూడగలిగితే పిల్లరా పేతురు గారు మాట్లాడుతున్నారు చూడండి. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీరు నిలుచున్నాడు అంటున్నారు చూడండి. అంటే యేసుక్రీస్తు మరణించాడు, యేసుక్రీస్తు సమాధి చేయబడ్డారు, యేసుక్రీస్తు తిరిగి లేచారు. చెప్పారా సాక్ష్యం? ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురు గారు మాట్లాడుతున్నారు. మీరు సిలువ వేసి చంపారే, మీరందరూ ఇశ్రాయేలు అందరూ తెలుసుకోవాల్సినది ఏంటంటే మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు యేసుక్రీస్తు నామాన్నే వీడు స్వస్థత పొందాడు అంటాడు. అంటే యేసుక్రీస్తు వారిని చంపారు, యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురు గారు చెప్తున్నాడు. ఆయన చనిపోయాడు. క్రీస్తు సిలువపై చనిపోయారా అని ప్రశ్న పెట్టాడు. అవునా? క్రీస్తు సిలువ వేయబడ్డాడా అని ప్రశ్న పెట్టాడు. తెలుసా మీకు? క్రీస్తు సిలువ వేయబడ్డాడా అని ప్రశ్న పెట్టాడు. సిలువ వేయబడ్డాడా అసలు? అదంతా మాయ, మోసం, ఏం జరగలేదు, అదంతా షో చేశారు ఇదంతా అని చెప్పాను. ఇంకా ఏం చెప్పారు తెలుసా? అసలు యేసుక్రీస్తు అని అక్కడ లేనే లేడు. ఆయన తన 12వ ఏట పారిపోయాడు. తెలుసా మీకు? 12వ ఏట నుంచి ఆయన జీవితం అసలు బైబిల్ కనబడదు. యేసుక్రీస్తు వారు తన 12వ ఏటే ఆయనకి పెళ్లి చేయాలనుకుంటుంటే ఆ పెళ్ళొద్దని పారిపోయి భారతదేశానికి వచ్చాడు. ఆ భారతదేశంలో కూడా బౌద్ధ కాశ్మీర్కి వచ్చాడు. అక్కడ బౌద్ధ సన్యాసులు ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఆ విద్యలన్నీ ఎట్లా వచ్చాడంటే మళ్ళీ రావడం కూడా ఎద్దుల బండి మీద వచ్చాడంట. ఎక్కడి నుంచి యెరూషలేము నుంచి ఎద్దుల బండికి భారతదేశంలో కాశ్మీర్కి వచ్చాడంట. నమ్మే మాట అసలు ఎద్దుల బండి మీద ఇన్ని దేశాలు దాటుకుని వస్తారంటే భారతదేశం ఎక్కడ, ఎద్దులేము ఎక్కడ? అవునా? అసలు ఫ్లైట్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు కూడా అంతగా హోలీ ల్యాండ్ ట్రిప్ అని అంటున్నారు. మనల్ని కనుక్కోండి. ఏమంటే మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కి భారతదేశం నుంచి యెరూషలేము దేశం వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందని చెప్పండి, వాళ్ళు చెప్తారు. అవునా? విమానంలో పడడానికి ఎంత బాధలు పడుతుంటారంటే ఎద్దుల బండికి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆయనకు పెళ్లి చేస్తుంటే నాకు పెళ్ళి వద్దని పారిపోయి మన భారతదేశానికి వచ్చి భారతదేశంలో కాశ్మీర్కి వచ్చి ఆ కాశ్మీర్లో బౌద్ధ సన్యాసులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర విద్యలను నేర్చుకొని ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు వెనక్కి. మళ్ళీ ఏ ఎదురు బండి తెచ్చుకున్నదే తీసుకెళ్ళాడు అని చెప్పలేదు. అది మాత్రం అది చెప్పలేదండి. ఆయన వచ్చిన ఎదురు బండి మళ్ళీ తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఇక్కడ నేర్చుకున్న విద్యలు ఉన్నాయి కదా, ఈ బౌద్ధ సన్యాసుల దగ్గర నేర్చుకున్న విద్యలన్నీ అక్కడ చేశాడు ఆయన. అదంతా అక్కడ మ్యాజికే తప్ప యేసుక్రీస్తు వారి చేతుల్లో ఏం లేదు, ఆయన ఏం చేయలేదు. ఆయన మరణం విషయంలో కూడా అలాగే చేశారు. చనిపోయినట్టుగా యాక్టింగ్ చేసి
అందరూ కూడా ఆయన చనిపోయాడు అనుకునేసరికి ఆ తర్వాత శిష్యులందరూ చక్కగా ఆయన దింపేశారు, తీసుకెళ్ళి పెట్టారు. దానిలో బయటకు వచ్చేసారు. ఆయన అదంతా మాయ, చనిపోలేదు ఆయన అని చెప్పి ఇది ఒకటి దీనికి ఒక పుస్తకం రాశారు. మళ్ళీ మొన్న మధ్య కూడా జరిగింది ఒక డిస్కషన్, యేసుక్రీస్తు వారికి సంబంధించిన మూలాలు భారతదేశంలో ఉన్నాయా అని ఒక డిస్కషన్ వచ్చింది. మీరు చూస్తుంటారో లేదు మరి. యేసుక్రీస్తు వారి మూలాలు ఉంటా భారతదేశంలో ఉన్నాయా అనగానే ఒక పాస్టర్ గారు అంటారు ఉన్నాయి, భారతదేశంలో ఆయన మూలాలు ఉన్నాయి అంటున్నారు. అసలు ఆయన యెరూషలేములో పుట్టాడు, అక్కడ బెత్లెహేములో పుట్టాడు అని అక్కడ చెప్తుంటే ఈయనంటాడు తెలియక భారతదేశంలో ఆయన మూలాలు ఉన్నాయని చెప్తున్నాడు. భారతదేశంలో ఆయన మూలాలు ఎట్లా ఉంటాయండి? అసలు వాక్యం తెలిసింది ఆయనకి? అది ఏం మాట్లాడతారు అర్థం కాదు. డిబేట్లోకి వెళ్ళిపోతారు, కూర్చుంటారు, ఇది వాక్యం తెలిసినట్టుగా వాళ్ళ దగ్గర గొప్పలు అనిపించుకోవాలని, క్రైస్తవ ప్రతినిధులుగా పిలిపించుకోవాలని ఆరాటం. సబ్జెక్ట్ తెలియదు, చరిత్ర అంతకనే తెలియదు, తెలిసినట్టుగా పోతారు, ఇరుకుపోయి వస్తారు, అందరినీ తిట్టేస్తారు క్రైస్తవులందరూ. యేసుక్రీస్తు మూలాలు భారతదేశంలో ఉన్నాయని చెప్తున్నానండి ఆయన. అసలు యేసుక్రీస్తు మూలాలు భారతదేశంలో ఎందుకు ఉంటాయి? మూలాలు అంటే మన పూర్వీకులని, అంటే మూలాలు అంటే ఏంటి దాని అర్థం? పూర్వీకులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? యేసుక్రీస్తు పూర్వీకులు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? ఎందుకు మేము పిచ్చి పిచ్చి మాటలన్నీ, పిచ్చి పిచ్చి డిబేట్లన్నీ చేసి ఒకటి చెప్పి మొత్తం కంపు చేసి పెడుతున్నారు. కనుక పిల్లరా, ఇలాంటి తప్పుడు బోధలు, తప్పుడు పుస్తకాలు, తప్పుడు ప్రసంగాలు, ఎన్నో రచనలు, ఎన్నో డిబేట్లు ఇప్పటికే చాలా జరిగిపోయాయి. వీటన్నింటి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు మీద అక్కస్సు. ఆయన ఎలాగైనా చెడ్డవాణి చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క కీర్తి రోజు రోజుకి పెరుగుతుంటే సహించుకోలేదండి. ఈరోజు సమాజంలో కొంతమంది వాళ్ళకి మంచి పేరు వస్తుంటే, వాళ్ళ పరిస్థితి మంచి పెరుగుతుంటే, వాళ్ళకి ఒక స్థాయి వస్తుంటే సహించుకోలేదండి. ఏదో రకంగా బుర్ర జల్లాలి, వీళ్ళని చట్టం చేయాలి, వీళ్ళు ఎవరు నమ్మకుండా చేయాలి, వీళ్ళ దగ్గరికి ఎవరిని రాకుండా చేయాలి, వీళ్ళకి అందరినీ దూరం చేసేయాలి. ఇది అపవాది తంత్రం, అపవాది యొక్క ఆలోచన. అపవాది ఇలాగే చేస్తాడు, వాడి మాయలో ఉన్న వారు ఇవి చేస్తారు. ఒకవేళ మనం అలా ఉన్నామేమో చూసుకుందాం. ఒకవేళ మన కళ్ళ ముందు ఎవరు ఎదుగుతుంటే వాడిని చూసి అసూయపడకండి, చెడ్డగా చెప్పే ప్రయత్నం చేయకండి. అవకాశం ఉంటే సహాయం చేయండి, లేకపోతే ప్రార్థన చేయండి, లేదా మౌనం మనం ఏం చేయలేకపోతే. అలా కాకుండా వాళ్ళ మీద చెడ్డ మాటలు చెప్పి ఇలాగని చెప్పారంటే అది దెయ్యం లక్షణం. ఇప్పుడు దెయ్యం ఏం చేస్తుంది? యేసుక్రీస్తుని చంపేశాను, ఇంక అయిపోయింది ఆయన పని అనుకుంది. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచారో ఆ తర్వాత మెలిమెలిగా క్రైస్తవ సంఖ్య పెరిగిపోతుందో, అబ్బా దీనికి అనిపించింది నేను భలే తప్పు చేశానే, ఈయన చెప్పకుండా బాగుండేది, ఈయన చనిపోయిన తర్వాత ఎక్కువ పెరిగిపోయింది క్రైస్తవ్యం. అంటే అని చేశాను అనుకున్న దగ్గర నుంచి ఇంకా ఎక్కువైపోయింది విప్లవం. అందుకే ఈ విప్లవాన్ని ఎలాగైనా ఆపాలి, అడ్డుకట్ట వేయాలి, దీన్ని ఎలాగైనా చేసేయాలని చెప్పని అపవాది రకరకాల ప్రయత్నం చేసి అహ్మద్ పట్టుకొని ఇగో మీరే చెప్పండి, మీ మహమ్మద్ గొప్పవాడని చెప్పండి, యేసుక్రీస్తు మంచోడు కాదని చెప్పండి, ఆయన చనిపోలేదని చెప్పండి, ఆయన గురించి చెడ్డగా చెప్పండి, మీరే గొప్పలు అయిపోతారని వాళ్ళని గిల్లింది. వాళ్ళు అది గిల్లిన సంగతి గుర్తు చేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? రెచ్చిపోయి యేసుక్రీస్తు గొప్ప మంచోడు కాదని చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు ఇదంతా ఎవరు చెప్తున్నారంటే దెయ్యం సంగతి వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళ లైన్లోకి రాగానే వెంటనే వీళ్ళని గెలుతుంది మన హిందువుల్ని. వాడు మాయే అది, వాడి పనే అది. ఎవరిని ప్రశాంతంగా ఉండేవాడు, ఎవరిని మంచిగా బ్రతకనేవాడు. ఒకరు చిచ్చులు పెట్టడం, పుర్రులు పెట్టడం, గొడవలు పెట్టడం, ఏమండి తగాదాలు పెట్టడం, చంపుకులు చేయడం, ఇదే వాడి పని. అందుకే వాడు అప్ప నరహంతకుడు అన్నాడు కదా, వాడు ఆది నుండి నరహంతకుడు. ఆలోచించండి, పేతురు గారు అంటే ఇక్కడ ఎవరు? ప్రత్యక్ష సాక్షి. ఆయన అంటున్నాడు, మీరు సిలువ వేశారు, యేసుక్రీస్తు మృతుల నుంచి ఆయనను లేపారు. అంటే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడా? సిలువ వేయబడ్డారు, వాస్తవం. అహ్మద్ దీదాత్కి అర్థం కాని విషయం. యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు అన్నాడు అతను. కానీ యేసుక్రీస్తు ఏమయ్యారు? సిలువ వేయబడ్డారు. అవునా? ఆయన సిలువ వేయబడతారన్నది ఏమంటే ఇప్పుడు కాదు, దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు ఆ విషయాన్ని. అవునా? పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు చెప్తున్నారు చూడండి ఆ సంగతిని కూడా. మొదటి పేతురు పత్రిక 1:21 మనం చూస్తే, యేసుక్రీస్తు వారి నియామం ఇప్పుడు జరిగింది కాదు అంటున్నాడు పేతురు గారు. 1:21 మొదటి పేతురు 1:21. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. యేసుక్రీస్తు వారి నియామకం ఇప్పుడు జరిగింది కాదు, ఎప్పుడో జరిగింది. దేనికి జరిగింది? ఆయన ఈ భూమి మీద సిలువ వేయబడాలి అనే నియామకం ఎప్పుడో జరిగింది అని ఎవరు చెప్తున్నారు? పేతురు గారే చెప్తున్నారు. పిల్లరా ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనం ముందే ఉంది, ఆ ప్రవచనం నెరవేర్చడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు అని పేతురు గారు ముందే చెప్పేశారు పిల్లలు. అవునా? ఇంకా మరొక సాక్షిని కూడా మనం చూడగలిగితే, అవునా, పేతురు గారి సాక్ష్యాన్ని చూసాం మనం. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు అనడానికి
పేతురు గారి సాక్ష్యం మనం చూసాం. ఓకే, ఇప్పుడు మరొక వ్యక్తి సాక్ష్యాన్ని చూద్దాం. ఏమంటే యేసుక్రీస్తు శిష్యుల్లో ఉన్న మరొక వ్యక్తి సాక్ష్యాన్ని చూద్దాం. ఆ వ్యక్తి ఎవరు కాదు, యోహాను గారు. ఓకే, యోహాను గారు. ఎందుకంటే అక్కడ శిష్యులందరూ పారిపోయారని చెప్పారు కదా, అదే కదా అతనికి ఉన్న ధైర్యం, ఆధారం అదే కదా అతనికి. అక్కడ ఎవరు లేరని పారిపోయారండి అని చెప్పాడు కదా. పారిపోయారని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ పారిపోయిన వాళ్ళు మరలా అలా వెళ్ళిపోలేదు, వెనక్కి వచ్చారు. ఏం జరుగుతుంది అన్ని కూడా చూస్తూ ఉన్నారు. పేతురు గారు గమనిస్తూ ఉన్నాడు, చెప్పారు. ఇప్పుడు యోహాను గారిని కూడా చూద్దాం. ఓకేనా, యేసు ప్రేమించిన శిష్యునిగా, యేసు క్రీస్తు వారితో కూడా ఉన్నవానిగా, యేసు క్రీస్తు వారి రొమ్మును ఆనుకున్నవానిగా యోహాను గారు ఉన్నారా? ఆయన ఏమని చెప్పారా అని మనం ఆలోచిస్తే, యేసు క్రీస్తు వారు శిలువ మీద ఉండి, ఆయన సిలువ వేసిన రోజున ఆయన సిలువ మీద అలాగే ఉండి ఇంకా చనిపోక మునుపు యోహాను గారితో మాట్లాడుతున్నారు. యోహాను గారు కూడా యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఏమని సంభాషణ జరుగుతుంది చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ యేసు తన తల్లి ఏమండి యోహాను సువార్త 19:26 వచనం మనం చూస్తే, యేసుక్రీస్తు వారు అంటే సిలువ మీద ఉండి తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును ఆ ఇద్దరు నుంచి ఉన్నారంటే ఎక్కడ? ఆయన సిలువ వేసిన దగ్గరే. యేసుక్రీస్తు సిలువ మీద ఉండే మాట్లాడుతున్నారు వాళ్ళతో. వారిద్దరు అక్కడ దగ్గర నిలిచి ఉండటం చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారంట. ఆ తర్వాత శిష్యునితో అంటున్నాడంట, ఇదిగో నీ తల్లి అని ఆయనతో చెప్పాడంట. అంటే అప్పుడు యోహాను గారు అక్కడే ఉన్నాడా? యేసుక్రీస్తు అని సిలువ వేసినప్పుడు యోహాను గారు అక్కడే ఉన్నాడా? పారిపోయారని చెప్పాడు. మరి ఆ క్షణం పారిపోయారేమో, కానీ తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చేసారు. ఆ క్షణం పారిపోయారు. ఆ వచ్చిన వేల మంది బంట్రోతులు, ఆ ప్రధాన యాజకులు, పెద్దలు చెప్పారు కదా మీకు మొన్న. ఆయన్ని పట్టుకుంటూ ఎలా వచ్చారంట? కత్తులతో, గుదీలతో, ఒక బందిపూడి దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు వచ్చారు యేసుక్రీస్తు వారి మీద. రోజు మీకు చెప్పాను, విన్నారు మీరు. చాలా భయంకరంగా వచ్చారు ఆయన మీదకి. కత్తులు, గుదీలు అన్ని పట్టుకొని భయంకరంగా వచ్చారంట. ఆయన అంటున్నాడు, నేను రోజు మీ దగ్గరే మీ ముందు తిరుగుతున్నాను సమాజ మందిరాల్లో, అప్పుడు ఎందుకు నన్ను పట్టుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఎలా వచ్చారు బందిపూడి దొంగను పట్టుకొని వచ్చినట్లుగా అంటున్నారు ఆయన. ఇవన్నీ చూసి భయపడిపోయారు అపోస్తలుడు, పారిపోయారు ఆ క్షణం. కానీ ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చారు వెనక్కి. ఏం జరుగుతుందో చూశాడు పేతురు గారు. దగ్గర నుంచి ఉన్నాడు యోహాను గారు. అందుకే తన తల్లిని యోహాను గారికి అప్పగించాడు యేసుక్రీస్తు సిలువపై ఉండే. అంటే యోహాను గారు కూడా సాక్షేనా? సాక్షే, అవునా? ప్రకటన చూడండి ఒకసారి. మొదటి అధ్యాయము 4-5 వచనాలు చూడండి. యోహాను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 4-5 వచనాలు చూస్తే, ఇది ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారే కదా. దర్శనాన్ని చూస్తూ రాస్తున్నారు కదా పద్మాసు ద్వీపంలో. యేసుక్రీస్తు శిష్యుడు అని యోహాను గారు ఇది రాస్తున్నారు. ఆయన అంటున్నాడు 4-5 వచనాలు, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవారి నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, చూడండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనలను ప్రేమించు, తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగములు కలుగును గాక, ఆమేన్ అని చెప్పి యోహాను గారు మాట్లాడుతున్నారు. ఓకేనా? యోహాను గారు చెప్తున్నారు ఇక్కడ, యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి ఆది సంభూతునిగా లేచాడు. యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి లేచాడు అంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు, ఆయన చంపారు, చనిపోయిన ఆయన మళ్ళీ తిరిగి లేచారు. సాక్ష్యం చెప్పారా? సాక్షినేనా? ఈయన చెప్పిన సాక్షి నమ్మొచ్చా? అందరూ పారిపోయారని చెప్పారు, పారిపోయినా మళ్ళా తిరిగి వచ్చారు. ఏం జరిగిందో చూశారు, దగ్గరే ఉన్నారు. అవునా? ఆయన ఇంకో మాట చెప్తున్నాడు, ఇదే యోహాను గారు మరొక మాట చెప్తున్నాడు. 5వ అధ్యాయం మనం చూస్తే, 5వ అధ్యాయం 9-10 వచ్చిన కూడా చూడండి. యేసుక్రీస్తు నామాన్ని గురించి ఏమంటే 5:9-10, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషను మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తూ గనుక వారు భూలోకమందు కొత్త పాట పాడుదురు అని చెప్పి రాస్తున్నారు. అవునా? నీవు మృతి నుండి, నీవు మరణించి అన్నాడా, నీవు నీ రక్తం ఇచ్చి, నీవు వధింపబడిన వాడవై, ఎన్ని మాటలు చూడండి. అంటే యేసుక్రీస్తు చనిపోయారు, చనిపోయి ఆయన ఏం చేశారు? తిరిగి లేచారు. ఓకేనా? రైట్. ఇంకో మాట కూడా చూపిస్తాను. ఇందాక మనం చదువుకున్న మాట మరొక మాట, వీళ్ళు వేసే మరొక ప్రశ్న. ఫస్ట్ ప్రశ్న ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు చనిపోయారు అని మీరు చెప్పడానికి ఆధారం ఏంటయ్యా అంటే, ఇక అపోస్తలులు చెప్పారు.
పేతురు గారు చెప్పారు, యోహాన్ గారు చెప్పారు, లేదా అపోస్తులు చెప్పారు, వాళ్ళు చెప్పింది అని మాకు ఆధారం. ఎందుకంటే వాళ్ళు ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళు, కళ్ళారా చూసిన వాళ్ళు కనుక, అపోస్తులు చెప్పారు కనుక యేసుక్రీస్తు చనిపోయాడని మేము నమ్ముతున్నామంటే వాళ్ళు ఏమంటారు? ఆ టైం లేదు, అందరూ పారిపోయారు. ఆ నిజంగా వాళ్ళు పారిపోయారు లేదని మనం చూస్తే వాళ్ళు పారిపోలేదు, వాళ్ళు ఉన్నారు అనేది మనకు అర్థం. ఇది ఫస్ట్ది, వాళ్ళు మనల్ని వేసే మొట్టమొదటి ప్రశ్న అది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న ఏంటయ్యా అంటే యోహాను సువార్త 17:4 చూడండి. యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచదని అన్నారు యేసుక్రీస్తు వారు. ఓకే, ఓకేనా? ఎప్పుడు అంటున్నాడు ఈయన? బ్రతికున్నప్పుడు చెప్తున్నాడు, చనిపోయిన తర్వాత చెప్తున్నాడు ఈ మాట? చెప్పండి, బాగా ఆలోచన చెప్పండి. ఈ మాట యేసుక్రీస్తు చెప్పినప్పుడు చనిపోయారా, బ్రతికే ఉన్నారా ఆయన? కొన్ని చనిపోక ముందు చెప్పారా, చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పారా? చనిపోక మునిపే చెప్పాను. చనిపోక మునిపే అన్నీ చేసేసాను అన్నాడు కనుక అన్నీ చేశాను అంటే ఇక మరణించాల్సిన అవసరం లేదు కదా. చూసారండి ఏమన్నా రాజకీయ ఇక్కడ? ఆయన మీరు ఏవైతే చెప్పారో వాటన్నింటి నేను నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచాను అంటున్నాడు అంటే ఏమండి, ఆయనకి మరణించవలసిన అవసరం లేదు, చేయాల్సిందని ఆయన చేసేసాడు. బ్రతికే ఉన్నాడు, ఆయన మరణించాల్సిన అవసరం లేదు. ఆయన మరణించాడని క్రైస్తవుల కొట్టు కథ సమాజం మీద తీసుకొచ్చారని చెప్తున్నారండి. అర్థమవుతుంది మీకు అక్కడ? ఆ మాట చూపించి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచాను. ఈ మాట తీసుకొని ఏమంటున్నాను అంటే యేసుక్రీస్తు శిలువ మరణం పొందకుండానే నేను అన్నీ చేసేసాను అంటున్నాడు ఆయన. శిలువ మరణం పొందితేనే కదా అన్నీ చేసినట్టు. మరి శిలువ మరణం పొందకుండా అన్నీ చేశాను అంటే ఇంక శిలువ మరణం అంత అవసరం లేదు కదా. స్వయంగా యేసుక్రీస్తు, మీ యేసుక్రీస్తు వారు అంటున్నారు శిలువ మరణం అవసరం లేకపోయినా అన్నీ చేశాను అంటున్నారు ఆయన. మరణించకుండా అన్నీ చేసేసాను అంటున్నాడు. ఇంక అన్నీ చేసిన తర్వాత మరణించవలసిన అవసరం శిలువ మీద. శిలువ మీద మరణించారు కనుక మనకు రక్షణ అని మీరు అంటున్నారు. ఆయన శిలువ మరణం వల్లనే మనకు రక్షణ వచ్చిందని మీరు అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు? అన్నీ చేసేసానని ముందే చెప్తున్నాడు. ఆయన చనిపోక మునిపే ఆయన చెప్పింది కరెక్టా, మరి మీరు చెప్పింది కరెక్టా అంటున్నాడు. ఎవరు చెప్పింది కరెక్ట్? ఇప్పుడు మనం అంటే యేసుక్రీస్తు వారు చెప్పింది కరెక్ట్ అండి అని. సో ఆయన ముందే చెప్పేశాడు అన్నీ చేశాను అన్నాడు. ఇంకా అన్నీ చేసిన ఆయన శిలువ మీద చనిపోతే ఏంటి, చనిపోకపోతే ఏంటి అని ఇలా మరొక కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్లో పెట్టి మనల్ని వీళ్ళరా ఏమండి మాయ చేస్తారు, ఏమండి మాయ చేస్తారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమ దేవుని వారు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఏమండి చాలా కారణాలతో వచ్చారు ఆయన. తెలుసా? చాలా కారణాలు ఉన్నాయి. చాలా పనులు చేయడానికి వచ్చారని ఒకేసారి. అవునా? చాలా పనులన్నీ ఒకసారి మొత్తం ఆయన వచ్చి వెళ్ళిపోయి మొత్తం సెట్ చేసి వెళ్ళిపోవాలి. ఏంటింటివి చేయాలైనా ఏమండి, ఏంటింటివి చేయాలైనా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి ప్రధానంగా 7 కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఈ భూమి మీద రావడానికి 7 కారణాలు ఉన్నాయి, ప్రధానమైన కారణాలు. ఓకేనా? ఈ 7 ప్రధానమైన కారణాలను నెరవేర్చడానికి వచ్చారు ఆయన. అందుకే అంటున్నాను ఆయన ఆ 7 కారణాల్లో ఒకటి శిలువ మీద మరణించడం కూడా. అర్థమవుతుందా? 7 ప్రధానమైన కారణాలు ఉంటే ఈ 7 ప్రధానమైన కారణాలలో శిలువ మరణం కూడా ఒకటి. అందుకే యేసుక్రీస్తులు అవన్నీ చేసుకుంటూ వచ్చారు కనుక ఇక ఆయన అంటున్నాడు నేను అన్నీ నెరవేర్చాను అనే మాట ఆయన మాట్లాడుతున్నారు. ఇక మిగిలిపోయింది ఏంటంటే శిలువ మరణం, దాన్ని కూడా చేసేసాడు. అందుకే అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? చూడండి ఒకసారి యోహాను సువార్త 19:28 మీరు చూస్తే, ఓకేనా, యేసుక్రీస్తు చనిపోక మునిపే అన్ని ఒకవేళ నెరవేర్చినట్లయితే ఏది అహ్మద్ దీదాద్ అన్నట్లుగా యేసుక్రీస్తు వారు మరణించక మునిపే అన్ని నెరవేర్చినట్లయితే మరి యేసుక్రీస్తు అంటే ఈ మాటకి సమాధానం కావాలి మనకి. అహ్మద్ దీదాద్ చెప్పాలి ఏమని? యోహాను సువార్త 19:28 అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లుగా. మరి ఇదేంటి? అన్ని నెరవేరితే ఇక్కడ ఈ మాట ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. అన్ని నెరవేర్చాను తండ్రి అని ఒకవేళ 17వ అధ్యాయం యోహాను సువార్త 4లో చెప్పిన మాట నిజమైతే, ఆయన మరణించకుండానే అన్ని నెరవేర్చారన్నదే, మీరు నా కోసం ఏదైతే రాశారో అవన్నీ నేను చేసేసాను అన్నది ఆ 17:4లో ఉన్న మాటే ఒకవేళ నిజం అనుకుంటే, ఆ మాటే కనుక మనం అహ్మద్ దీదాద్ చెప్పినట్టుగా నమ్మితే, ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నారు 19:28లో లేఖనము నెరవేరినట్లుగా నేను దప్పికొనుచున్నాను అంటే, ఇప్పుడు ఇది చెప్పకపోతే అది సంపూర్తి అవుతుందా? మీరు ఆలోచించండి. ఇది జరగకుండా అక్కడ చెప్పిన మాట సంపూర్తి అవుతుందా అంటే, ఇది జరగకుండా అక్కడ ఆ మాట సంపూర్తి కాదు. అంటే యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు నేను చేయడానికి వచ్చినవన్నీ. ఆయన ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అంటే, అప్పుడు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇక ఆ తప్పు పట్టుకుంటారు యేసుక్రీస్తు వారిని. ఆ 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో మనం వెళ్ళిపోతే యేసుక్రీస్తు వారిని పట్టుకుంటారు. ఇక
అక్కడ మనం చూసి యోహాను సువార్త 17 యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేస్తారు. అంటే మనకి ఎక్కడ 17వ అధ్యాయం ఉంది కదండి, ఆయన ఎక్కడ శివరాజ్యాలు కదండి అనుకుంటున్నాం మనం. రాసినప్పుడు అలా రాశారు, అధ్యాయం కదా మనం అక్కడ రాసింది. అది ప్రార్థన అయిపోయిన తర్వాత యేసుక్రీస్తుకి ప్రార్థన చేస్తున్నారు, నేను వెళ్ళిపోతాను. 14వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది, నేను వెళ్ళిపోతున్నాను, మీ హృదయాలను కలవరపడిన శిష్యులతో మాట్లాడుతూ 14వ అధ్యాయం నుంచి ప్రారంభం అయిపోయింది ఆయన. నేను ఇక వెళ్ళిపోతానని చెప్తున్నాడు. ఈ ప్రసంగం అంతా చేసుకుంటూ ఇక్కడికి వస్తే 17వ అధ్యాయంలో మీరు నాకు ఇచ్చిన పని అంతా పూర్తి చేసిన తండ్రి అని చెప్తాడు. ఆ తర్వాత ఇది మనం ఎలాగైతే కలిసి ఉన్నామో, నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇలా కలిసి ఉండాలని చెప్పి అంటుంటాడు. శిష్యులతో మీరు ఏం కావాలో నన్ను అడగండి, నేను మీకు చేస్తానని చెప్తుంటాడు ఆయన. అది అవగానే 18వ అధ్యాయంలో యేసుక్రీస్తుని పట్టుకుంటారు, పిలాతు దగ్గర తీసుకుపోతారు. నువ్వు రాజు అంటే నేను రాజుని అంటాడు ఆయన. పిలాతు ముందు నుంచి 18:36 యోహాను సువార్తలో. ఇలా మనం ఆలోచిస్తుంటే కానీ మరణానికి ముందు మాట్లాడే మాటలు అయిపోయింది. ఇక మరణానికి ముందు మాట్లాడుతానన్నాడు, ఏమన్నాడు, నేను అన్ని నెరవేర్చానని. ఆ అన్న తర్వాత శిలువపై చెప్పవలసిన మాటలు కూడా చెప్పాడు ఆయన. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినట్లు ఏమంటే పిల్లల అన్ని నెరవేర్చారంటే అన్ని ఆయన నెరవేర్చారు. నెరవేర్చారు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఓకే, వీళ్ళు దాన్ని అపార్థం చేసుకున్నారు. మరొక విషయం, మూడో విషయం చెప్తాను, త్వరగా ముగించుకుందాం. మూడో విషయం ఓకేనా, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు వారు ఏమండి ఆయన గురించి మరొక మాట, అసలు యేసుక్రీస్తు వారు చనిపోలేదు, శిలువపై ఆయన చనిపోలేదు అని అహ్మదీదార్ అనడానికి మరొక కారణం ఏంటయ్యా అంటే, అతను చూపిస్తున్న మరొక వాదన ఏంటంటే 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి ఆగపడుచు అన్నాడు. ఏమండి, ఆయన శ్రమ పడ్డాడు కానీ మరణించలేదు. నీకు అర్థమైంది కదా. అతను ఏమాట్లాడిన ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు స్వయంగా ఇక్కడ రాస్తున్నది ఎవరు? వైద్యులని లూకా గారు రాస్తున్నారు అపోస్తల కార్యం. ఆ వైద్యులని లూకా గారు చెప్తున్నారు. లూకా గారు చెప్పింది మీరు నమ్ముతారా? నమ్ముతాం. ఇప్పుడు ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు వారంట శ్రమ పడ్డారు. యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డారే కానీ యేసుక్రీస్తు వారు మరణించలేదు. యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డారు కానీ యేసుక్రీస్తు వారు మరణించలేదు. శ్రమ పడడం మరణించడం రెండు ఒకటేనా? రెండు వేరేనా? రెండు ఒకటేనా? రైట్, ఒకసారి బైబిల్ ఇక్కడ చూద్దామా, ఈ రెండు ఒకటా రెండు వేరా? ఓకేనా. ఇప్పుడు ఇదే పెట్టాడు మనకు ఆయన సందేహం. యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డాడు కానీ ఆయన చనిపోలేదు. ఆయన శ్రమ పడ్డాడని ఇదిగో మీరు నమ్ముతున్న బైబిల్లోనే మీరు నమ్మిన లూకా గారే రాశారు. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములు వారికి అక్కపడ్డాడు అని చెప్తున్నారు కదా. అంటే ఆయన శ్రమ పడ్డాడు, జస్ట్ శ్రమ పడ్డాడు అంతే, చనిపోలేదు. చూసారని మొదటిదానికి సమాధానం చెప్తే రెండు, దాన్ని ఎలాగలా సమాధానం చెప్తే 3 దగ్గరకు వచ్చేసాడు. వీడు వదిలిపెట్టడం, మొత్తానికి ఏదో రకంగా యేసుక్రీస్తు చనిపోతుంది అని చెప్పడమే ఏదో టార్గెట్. దానికోసం ఎన్ని మాటలు చెప్తారు, ఎన్ని మాయలని చేస్తారు. ఓకేనా. మనం ఆ రెండింటికి సమాధానం చెప్పుకొచ్చాము. 3 దగ్గరికి వచ్చేసరికి మరి మీ బైబిల్లోనే యేసుక్రీస్తు శ్రమ పడ్డారని ఉంది కానీ యేసుక్రీస్తు వారు మరణించారని ఉందా? ఎవరు చెప్పారా అది? ఒత్తి అపోస్తల గారు 1:3 అన్నాడు. అది చూడండి అక్కడే ఉంది. ఆయన శ్రమ పడిన తర్వాత 40 రోజులు కనపడ్డాడు, వెళ్ళిపోయాడు. మనం శ్రమ పడటం మరణించడం ఒకటేనా అనగానే ఇప్పుడు మనం ఎరుమొహం చెప్పాలి. నిజమే, చనిపోవటం శ్రమ పడటం రెండు ఒకటి కాదు. కరెక్ట్, ఏం చెప్పింది కరెక్ట్. దేదాది గారే బాగా చదువుతున్నాడు బైబిల్. నిజంగా ఇప్పుడు శ్రమ పడటం మరణించడం రెండు ఒకటేనా? లూకా సువార్త చూడండి ఒకసారి దీనికి సమాధానం. లూకా సువార్త 24వ అధ్యాయం 46వ వచనం చూద్దాం పిల్లరా. లూకా సువార్త 26వ అధ్యాయము 46వ వచనం మనం చదివితే, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు. చూసారని, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుంచి శ్రమపడటానికి మరణించడం అని అర్థం. క్రీస్తు శ్రమపడటం అంటే అర్థం ఏంటంటే, శ్రమపడటం అంటే మరణించడం అని అర్థం. మరణించి మృతుల్లో నుంచి 3వ దినమున లేచునని అంటున్నాడు అక్కడ. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచును. శ్రమ అనగానే యేసుక్రీస్తు వారు శ్రమపడ్డారు అంటే మరణించలేదని కాదు, మరణించారు. ఆయన శ్రమపడి మరణించి 3వ దినాన మృతుల్లోంచి తిరిగి లేచారు. అంటే యేసుక్రీస్తు వారు శ్రమపడ్డాడు అంటే ఆ శ్రమపడటం అనేది ఏంటి? మరణానికి సూచన. మరణించారు ఆయన. అవునా? క్రీస్తు శ్రమపడి 3 దినాల మృతుల్లోంచి లేచారు. శ్రమపడటం అంటే శిలువ మరణం పొందటం. ఓకేనా? అవునా? మరణించాడు ఆయన. శ్రమపడటం అంటే ఆ శిలువలో ఆయన శ్రమపడి చనిపోయాడు. చనిపోయిన ఆయన సమాధి చేయబడ్డారు. ఆ సమాధి ఎలా చేయబడ్డారో కూడా మీకు చెప్పాను. ఇస్తారు రోజు
సమాధి చేయబడిన తర్వాత ఆయన 3వ దినాన తిరిగి లేచారు. లేచిన తర్వాత 4 రోజుల పాటు ఆయన వారి మధ్య ఉన్నారు. పిల్లలు మీరు ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచారు. మరి తిరిగి లేచిన తర్వాత ఎలా కనబడ్డారండి వాళ్ళకంటే? తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమండి ఈ దేహాన్ని మరలా తెచ్చుకున్నారు. ఆ దేహంతో ఆయన కనబడుతున్నారు వాళ్ళకి. ఆ దగ్గరికి వెళ్ళిపోయి యోహాను సువార్తలో చివరిదని చెబితే వాళ్ళు చేపలు పడుతుంటే తీసుకున్న చేపలు కాల్చుకొని తింటుంటారు. భూతం భయపడుతుంటే ఇదిగో నాకున్నట్టుగా భూతానికి కాళ్ళు చేతులు ఎముకలు ఉండవు, రక్తం ఉండదని చెప్పి చెప్తుంటారు యేసుక్రీస్తు. ఎప్పుడు చనిపోయి తిరిగి లేచాకే ఆయన వాళ్ళందరూ ఎదురు కూర్చుంటే తలుపులు తీకొని లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళతో కనబడ్డాడు వాళ్ళకి. అవునా? అంటే యేసుక్రీస్తు వారు చనిపోయారు. శ్రమ పడటం అన్నా చనిపోవటం రెండు ఒకటే. ఓకేనా? ఇక మరొక విషయం చూద్దాం. చివరిగా మరొక విషయం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 38, 39, 40 వచనాలు చూస్తే ఇది కూడా మరొక సందేహాన్ని పెట్టడం అన్నమాట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం. శాస్త్రుల్లోను పరిసయ్యుల్లోను కొందరు నీ వల్ల సూచక్రియను చూడగోరుచున్నామని ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నారు, యోనాను కూర్చున్న సూచక్రియ గాని మరి ఏ సూచక్రియ మీకు చేయబడదు అని చెప్పి, యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉండును అని చెప్పాడు. 40 వచనం. అంటే యోనా గారిని గురించి చెప్తూ, యోనా గారు ఎలాగైతే 3 రాత్రింపగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నాడు, చేప కడుపులో ఉన్నాడు, అది ఎంత వాస్తవమో మనిషి కుమారుడు కూడా అలాగే 3 రాత్రింపగళ్ళు 3 దినములు సమాధిలో భూగర్భంలో ఉండును అని చెప్పారు. ఓకేనా? అని చెప్పి కనుకొచ్చి యేసుక్రీస్తు అన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని యేసుక్రీస్తు అన్నాడు. ఓకే, మరి యేసుక్రీస్తు వారికి యోనా గారికి పోలిక పెట్టారు కదా ఇక్కడ. ఓకేనా? మీరేమంటున్నారు? యోనా యేసుక్రీస్తు వారు, యోనా గారిని చూడండి, యేసుక్రీస్తుని చూడండి, ఆయనలాగా ఈయన కూడా అలాగే అంటున్నారు. మరి యోనా గారు పాపం చేశారు కదా, తప్పు చేశారు కదా. అవునా? యోనా గారు తప్పు చేశారా? చేశాడు. ఏం చేశాడు? దేవుడు తెలియదు. అవునా? తప్పు చేశాడు. యోనా గారు తప్పు చేశాడు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా నేను యోనా లాంటి అన్నారు. ఈయన కూడా ఏం చేసినట్టు? తప్పు చేసినప్పుడు ఈయన పరిశుద్ధుడు ఎలా అవుతాడు? ఈయన నమ్మని మీరు ఎలా చెప్తారు? ఈయన చనిపోయి తిరిగి లేచాడు మీరు ఎలా నమ్ముతారు? చూసినా ఎలా తీసుకొస్తున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తున్నారు లింక్? ఆయన ఏమంటున్నాడు? ఆయన ఎలాగైతే 3 రోజులు తిమింగలం కడుపులో ఉన్నాడు, నేను కూడా అలాగే 3 రోజులు భూగర్భంలో ఉంటాను. అవునా? ఆ 3 రోజుల గురించి చెప్పడానికి ప్రస్తావన గురించి ఈయన మాట్లాడితే దాన్ని తిరిగి వేరే రకంగా మార్చేశారు ప్రియుల వాళ్ళు. అలాగని యేసుక్రీస్తు సమాధి చేయబడిన తర్వాత చనిపోయి సమాధి చేయబడ్డారు. 3వ దినాన ఆయన తిరిగి లేచారు. లేచారు. ఇప్పటికీ దీని గురించి చాలా మంది సందేహాలు, 3 రాత్రింపగళ్ళు తేల్చడానికి చాలా మంది నానా బాధలు పడుతున్నారు. ఒక ఆయన బుధవారం చనిపోయాడు అంటారు, బుధవారం చనిపోతే 3 రోజులు వస్తుందని చెప్తారు ఒక ఆయన. లేదంటే శుక్రవారం చనిపోయారు ఆయన అంటారు ఒక ఆయన. లేదంటే గురువారం రాత్రి ఆయన పడుకుని గురువారం నుంచి లెక్కపెట్టాలి అంటారు ఒక ఆయన. అవునా? మన నుంచి కూడా ఒక ఆయన బయటికి రెడీ మధ్య ఆయన కూడా మనలో కలిసినప్పుడు యేసుక్రీస్తు 3 రాత్రింపగళ్ళు చనిపోయారు అని చెప్పడానికి చక్కగా చెప్పాడు. శుక్రవారం ఆయన చనిపోయాడని చెప్పారు, ఆదివారం తిరిగి లేచారని చెప్పిన ఆయన మన నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు, కాదు గురువారం చనిపోయాడని నేను డిబేట్ అంటున్నాడు, నేను ఛాలెంజ్ చేస్తాను అంటున్నాను ఆయన. ఊరిని ఆయన ఇదేంటి ఇట్లా అయిపోయింది, బయటకు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం బారిపోయింది పోదాం అనుకున్నాను నేను. అవునా? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచారు 3 రోజులు చూపించడానికి ఎలా చెప్పాలి అర్థం కాక మొదలు మాట్లాడుతుంటే కంగారైపోయి ఒకరోజు ముందుకు వచ్చేస్తున్నారు. ఆయన పట్టబడినప్పుడు గురువారం రాత్రి, కాబట్టి అక్కడి నుంచి మన కౌంటింగ్ వేయాలంటున్నాడు. అక్కడి నుంచి ఎక్కేస్తే అప్పుడు 3 రోజులు వస్తున్నాడు, 3 రాత్రులు 3 పగళ్ళు అని చెప్తున్నాడు. దీనికి ఒక పాఠం, యేసుక్రీస్తు 3 రాత్రింపగళ్ళు సమాధిలో ఉన్నాడా? ఆ పాఠం మీరు వింటే అది అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పామనుకుంటే టైం సరిపోతుంది. ఓకేనా? పిల్లరా 3 రాత్రింపగళ్ళు ఉంటారని చెప్పారు, అన్నట్టుగానే ఉన్నారు, తిరిగి లేచారు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. అందుకే మీరు గమనించారు లేదో, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఈ పెద్దలందరూ ఆయన దగ్గరికి వచ్చారు, పిలాతు గారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నారు తెలుసా? చూడండి ఒకసారి చివరిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మీరు చూస్తే 12వ వచనం చూడండి పిల్లల. పెద్దలందరూ యేసుక్రీస్తు ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళు సిలువ వేశారు, భయంకరంగా చిత్రహింసలు అన్ని చేశారు. అంత అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు చూడండి ఏం చేశారు. 28వ అధ్యాయం 12వ వచనం మీరు చూస్తే, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి, అవునా, సైనికుల కంటే చాలా ద్రవ్యం ఇచ్చి ఏం చేశారు వీళ్ళు? ముందే పిలాతు గారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా అతను చనిపోయి 3 దినాలు తిరిగి లేస్తానని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది. ఎక్కడ మీరు చూస్తారు? 62.
మరునాడు అనగా ఇదే 27-62 మరునాడు అనగా సిద్ధపరిచిన దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతులతో కూడి వచ్చి, అయ్యా, ఆ వంచుకు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచారని చెప్పినది మాకు జ్ఞాపకం అన్నది కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయి ఆజ్ఞాపించుము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులను లేచినని ఆ ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదైందని చెప్పి, అందుకు పిలాతు కావలవారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంత మట్టుకు సమాధిని భద్రము చేయడం వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఎక్స్ట్రా సెక్యూరిటీ కూడా పెట్టుకున్నారు. ఏం చేసినా మొత్తానికి యేసుక్రీస్తు వారు 28వ మొదటి వచనంలో ఆదివారం తెల్లవారు చూడగానే సమాధి పొరలించబడింది. సమాధిలో యేసుక్రీస్తు బయటకు వచ్చేసారు. ఈలోపు 60 వెళ్ళగానే ఆయన కనపడ్డారు, బయట మాట్లాడారు. సమాధిలోంచి ఆయన బయటకు రాకుండా ఎవడో ఆపలేకపోయారు, ఎంత సెక్యూరిటీ పెట్టినా. ఇప్పుడు తిరిగి లేచిన సంగతి అక్కడ ఉన్న సైనికులు తెలిసిపోయింది. ఆ సైనికులు పరిగెత్తుకుని పెద్దల దగ్గరికి వెళ్ళారంట. అయ్యా, ఆయన చనిపోయిన ఆయన తిరిగి లేచారు, సమాధి ద్వారం తిరగబడింది, ఆయన సమాధిలో లేడని చెప్పగానే వెంటనే వీలింగ్ చేశారు. 12వ వచనంలో కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా ఆయన శిష్యులు వచ్చి రాత్రి వేళ అతను ఎత్తుకొని పోయిన మీరు చెప్పుడి, మీకు అధిపతి వలన తొందరవి కలగకుండా మేము అతన్ని సమ్మతపరుచుతున్నామని చెప్పారు. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. ఏ మాట? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవలేదు, ఆయన్ని సమాధిలో శిష్యులు ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడో దాచేసి యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్తున్నారు తప్ప యేసుక్రీస్తు సమాధిలో తిరిగి లేవలేదు. ఎవరు చెప్తున్నారు అంటే అక్కడ కాపురం ఉన్న వారే చెప్తున్నారు, వాళ్ళే సాక్ష్యం. అవునా? రాత్రి వేళ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అని చెప్తున్నారు. ఓకే, బాగుంది. ఇక్కడ చెప్పగా మనం నిజమే, శిష్యులు మరి ఎత్తుకెళ్ళిపోయారేమో. ఎందుకంటే వాళ్ళు అక్కడ సైనికులను పెట్టారు, సెక్యూరిటీ పెట్టారు. ఆ సెక్యూరిటీ గార్డు ఉండగా కూడా యేసుక్రీస్తు వారు తిరిగి లేచారంటే ఎలా కుదురుతుంది? వీళ్ళే సమాధానాన్ని బొల్లించేసి యేసుక్రీస్తు వారిని ఎత్తుకెళ్ళిపోయారు, తిరిగి లేచిన అబద్ధం చెప్తున్నారు, మనం కూడా నమ్మేస్తాం. కానీ ఇక్కడ వాళ్ళకి అర్థం కాని మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పింది సాక్ష్యం అంటారు కదా, సైనికులు చెప్పింది సాక్ష్యం అంటారు కదా. ఇప్పుడు ఆ సైనికులు సాక్ష్యం చెప్తూ అంటున్నారు. ఏం చెప్తున్నారు చూడండి అక్కడ 11వ వచనం. ఆ సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి వాళ్ళు ఏం చెప్పారు? మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకెళ్ళిపోయారు అంటున్నారు. ఎవరు నిద్రపోయేవాడికి ఏం తెలిసి ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? ఇప్పుడు మీరు నిద్రపోయినప్పుడు ఎవరో దొంగతనం చేశారు, చెప్తారా తనని? ఏం చెప్తారు? ఎవరమ్మా దొంగతనం చేసి? ఏమంటే మాకు తెలియదండి, మేము నిద్రపోయినప్పుడే అంటారు. అంతేనా? మా ఇంట్లో దొంగతనం జరిగిందండి, ఎవరు చేశారమ్మా? మాకు తెలియదండి. తెలీదా నీకు? తెలియదండి, నిద్రపోయానండి, నాకే తెచ్చాను అంటారు. నిద్రపోయేవాడికి ఏం తెలుసు? యేసుక్రీస్తు శిష్యులే వచ్చారని, వచ్చింది శిష్యులేనని, వాళ్ళే వచ్చి ఆయన ఎత్తుకెళ్ళారని వీళ్ళకేం తెలుసు? నిద్రపోయేవాడికి. అసలు నిద్రపోయేవాడు చెప్పే సాక్ష్యమేనా? నిద్రపోయేవాడు చెప్పిన సాక్ష్యాన్ని మనం నమ్మవచ్చా? అవునా? మరి కనీస జ్ఞానం ఉంది ఇతనికి, అహ్మద్ దిదార్కి లేదు. ఎందుకయ్యా అంత ధైర్యం ఇచ్చారంటే, క్రైస్తవులు అంటారు పండగోర్లు, వీళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు, మాటతో మాయ చేసేయచ్చు. మనం ఏదంటే భయపడిపోతారు క్రైస్తవులు, ఎందుకంటే వీళ్ళకి బొత్తిగా బైబిల్ తెలియదు. అక్కడ మన ధైర్యం ఏంటంటే వీళ్ళకి బొత్తిగా బైబిల్ తెలియదు. బైబిల్ తెలియదు కాబట్టి మనం ఏం చెప్పినప్పుడు వీళ్ళు నమ్మేస్తారు, గుడ్డిగా మనల్ని ఓకే చేసేస్తారు, మనదే విజయం అనుకున్నాడు ఇతను. కానీ ఈయన డిఫరెంట్గా ఉంటాడని అనుకోలేకపోయాడు. సుందరరావు గారిని గురించి అందరిలాగా ఆలోచించలే, నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తాడు. ఈయన చివరికి తిరిగి నాకు ఇదవుతాడు, ఇతని ద్వారా నేను ఇదైపోతానని నేను ఊహించలేకపోయాడు. వచ్చి ఆయన చేతులు పట్టాడు అన్నమాట. అంతే, దొరికాడండి. ఇక ఏమండి, పిల్లికి కనుక ఎలక దొరికితే ఎలా ఉంటుందో అలా దొరికాడు ఆయన. అంతే, పట్టుకున్నాడు అంతే. ఇక కదలలేదు అహ్మద్ దిదార్. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయాడంటే, నా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నేను రాలేనని లెటర్ రాసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాక్యాలు మనం బాగా చదివినప్పుడు సమాధానం ఖచ్చితంగా అక్కడే ఉంది. ఓకేనా? సమాధానం అక్కడే ఉంది. ఇక ఇన్ని చెప్పాను కదా, ఇవన్నీ చెప్పాక షెఫీ వచ్చి మరొకటి కొత్త రేపాడు. ఏంటో తెలుసా? ఆ ఒక్కటి చెప్పి ముగించేస్తాను. చూసుకుందాం. కీర్తన 118వ అధ్యాయం. ఎందుకంటే ఇది చెప్పిన తర్వాత కూడా ఇది ఒకటి కూడా మళ్ళీ పెండింగ్ ఉంటుంది. చూడండి ఒకసారి. కీర్తన 118, 18, 17, 18 చూద్దాం పిల్లరా. 17, 18 వచ్చినారు. యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఇక్కడ రాయబడిన మాట 118, 17, 18 చదువుతున్నాం. యేసుక్రీస్తు వారు నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. నెక్స్ట్, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. సో ఆయన చనిపోలేదు అంటారు. మళ్ళీ చూసారా ఎలా ఉందో?
ఎన్ని చెప్పినా కానీ వీళ్ళకి ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు మరొక నిమిషం అవుతారు బయటికి. అసలు ఈ మాట చదివడం ఊహిస్తాం మనం. అసలు ఇది యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట, యేసుక్రీస్తు వారు అన్నమాట, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట మనం అనుకుంటాం. కీర్తనగా మనం ఏమనుకుంటాం, దావీదు గారి అనుకుంటాం. అంటే ఎంతసేపు మనకున్న ఆధారం ధైర్యం అంతా కీర్తనమే దావీదు గారే. కానీ అక్కడ యేసుక్రీస్తు వారి మాట ఏముందంటారు, ఇందాక చెప్పాడు కదా, యేసుక్రీస్తు వారు మోషే గ్రంథంలోను, మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లోను, కీర్తనల్లోను నన్ను గురించి వ్రాయబడింది. అవి చేయడానికి నేను వచ్చానంటున్నాను కదా. ఇక్కడ ఉంది, ఇప్పుడు చూడండి, నేను చావను, యేసుక్రీస్తు అంటున్నాను, నేను చావను ఆయన అంటుంటే చిలువ మీద చచ్చిపోయారని మీరు అంటున్నారు. మీ మాట నమ్మాలా, యేసుక్రీస్తు వారి మాట నమ్మాలా అంటున్నాడు ఆయన. ఎవరి మాట నమ్మాలి ఇప్పుడు మనం? యేసుక్రీస్తు వారి మాట నమ్ముతామండి అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను చావను, నేను సజీవుడనై యెహోవా యొక్క క్రియలను నేను ఏం చేస్తాను, వివరిస్తాను. నేను చావను, నేను సజీవుడిగా ఉంటాను ఆయన చెప్తుంటే మీరేంట ఆయన చనిపోయాడు అంటారు, మీరే ఆయన చంపేసి నాకు ఉన్నారు అని రెవల్స్ మన మీద దాడి. మళ్ళీ పిల్లలు ఆలోచించాను, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను అని నెక్స్ట్ అంటున్నాడు. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణానికి అప్పగించలేదని యేసుక్రీస్తు వారు చెప్తుంటే ఆయన నన్ను కఠినంగా శిక్షించాడు. శిలువ మీద నాకు ఇవ్వబడిన శిక్ష కఠినమైన శిక్షే, కానీ నేనేమలేదు, మరణించలేదు అంటున్నాడు కదా. మీ ప్రభువే నన్ను మరణానికి అప్పగించలేదు అంటున్నాడు కదా ఆయనే. నేను మరణించలేదు అని ఆయన చెప్తుంటే మీరేంటి యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అంటారు. ఇదే సువార్త అని మీరు అంటున్నారు. అంటే మీరు చెప్పే యేసుక్రీస్తు మాట్లాడడం మీరు అబద్ధం చెప్తున్నారు. ఆయన కూడా మీరు తప్పుడు వ్యక్తిగా చూపిస్తున్నారు. మీరు నమ్ముకున్న ప్రభు అంటే మీకే నమ్మకం లేదు. ఆయన చెప్పిన మాటలు మీరే నమ్మరు. ఇలా మాట్లాడే కానీ చూసే వాళ్ళందరూ ఏమంటున్నారు చెప్పండి. మనల్ని అసలు మనల్ని ఏమంటున్నారు చెప్పండి. అతను క్రైస్తవుడు అసలు బైబిల్ చదువుతూ ఎప్పుడైనా అంటారు మనం, అంతే కదా. పిల్లలు అసలు ఇక్కడ యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటి, ఈ మాటలో ఆంతర్యం ఏంటి? నేను చావను, నేను సజీవుడైన యెహోవా క్రియలను వివరించేదను, ఆయన నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు అన్న మాట. ఇంతకు యేసుక్రీస్తు అన్న ఈ మరణం ఏ మరణమో తెలుసా? రెండవ మరణం. 2 రకాల మరణాలు ఉన్నాయి. అర్థం మీకు? 2 మరణాలు ఉన్నాయి, అవునా? ఒకటి శరీరానికి సంబంధించిన మరణం, 2 ఆత్మకు సంబంధించిన మరణం. శరీరానికి మరణం ఉంది, ఆత్మకి మరణం ఉంది. అయితే యేసుక్రీస్తు వారికి శారీరకమైన మరణాన్ని దేవుడు తప్పించలేదు. తప్పించాడా? తప్పించమని అడిగాడు కదా. నీ చిత్తమైతే ఈ గిరినాయకుని తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించును కాక ప్రార్థించాడు. ఒకవైపు తప్పించమని అడిగాడు, మళ్ళీ వెంటనే లేదు లేదు ప్రభు నీ ఇష్టం అనేసాడు. అభ్యర్థన పెట్టుకున్నా కూడా దేవుడు అక్కడ కనికరించలేదు. నువ్వు చనిపోవాల్సిందే, యేసుక్రీస్తు నువ్వు చనిపోవాల్సిందే. ఎలాగా? శిలువపై భయంకరంగా నువ్వు చనిపోవాల్సిందే. ఆ మరణాన్ని ఆపాడా తండ్రి? ఆపలేదు. ఆ మరణాన్ని తప్పించాడా? తప్పించలేదు. మరి ఏ మరణాన్ని తప్పించుకున్నారు యేసుక్రీస్తు వారు? రెండవ మరణం, అగ్నిగుండం. ప్రకటన మనం చూస్తాం కదా. ఆ ప్రకటన మనం చదివినప్పుడు అక్కడ 14-15లో 20 అధ్యాయం 14-15 ఉంటుంది. అక్కడ అగ్నిగుండమే రెండవ మరణం అనే మాట ఉంది. అంటే ఏ మరణానికి అప్పగించలేదు తండ్రి యేసుక్రీస్తు అని అంటే రెండవ మరణమైన అగ్నిగుండానికి అప్పగించలేదు. మీరు ఆలోచించాలి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నారు అంటే నేను సజీవుడనే అంటే అవును ఆయన సజీవుడే. ఆయన మరణించి సమాధించబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. నేను మృతులను కానీ సజీవుడనైతిని అంటాడు. నేను మృతులను కానీ ఏమైనా ఇప్పుడు నేను సజీవుడనయ్యాను. చనిపోయి తిరిగి లేచాను, నేను సజీవుడను. యేసుక్రీస్తు నేటికి బ్రతికే ఉన్నారా? నేటికి బ్రతికే ఉన్నారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి నేటికి బ్రతికే ఉన్నారు. ఏమండి? ఆయన ఇంకా సజీవుల లెక్కలో ఉన్నారు యేసుక్రీస్తు. ఆయన సజీవుడు, మృతుడు కాదు. ఆయన సజీవుడు, ఆయన బ్రతికున్నాడు. ఆయన అవునా? ఆయన అన్నారు శిష్యులతో, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అన్నారు. ఎలాగా? సజీవుడు కనుక ఉంటానని చెప్పారు ఆయన. ఇంకా బైబిల్ మనం చూస్తే దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అనే మాట మనం చూస్తుంటాం. ఇక్కడ యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటంటే నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా నేనేం చేస్తాను, యెహోవా క్రియలు నేను వివరిస్తాను అని చెప్తున్నాడు. నన్ను ఆయన కఠినంగా శిక్షించాడు. అవును, కఠినమైన శిక్ష యేసుక్రీస్తు వారి మీద పడింది. అవునా? కఠినంగా శిక్ష కఠినమైన శిక్షను యేసుక్రీస్తు వారు భరించారు, మరణించారు. కానీ ఇక్కడ ఏ మరణాన్ని తప్పించుకున్నారు అంటే రెండవ మరణాన్ని తప్పించుకున్నారు. సో యేసుక్రీస్తు వారు చనిపోయారు అన్నది వాస్తవం. యేసుక్రీస్తు వారు శిలువపై చనిపోయారా? చనిపోయారు. 100% ఇది నిజం. చనిపోయారని చెప్పడానికి అపోస్తలులే సాక్ష్యం. చనిపోయారని చెప్పడానికి ఏమండి అపోస్తలులే సాక్ష్యంగా ఉన్నారు. ఆయన చనిపోయారని చెప్పడానికి లేఖనాలు సాక్ష్యంగా ఉన్నాయి. ఆయన చనిపోయారని చెప్పడానికి ఆయన ఆ రోజు తిరిగి లేచిన సమాధి సాక్ష్యంగా ఉంది.
ఆ రోజు సైనికులు చెప్పినది అబద్ధం అన్నది మనకు అర్థమైంది. అలాగే కీర్తనలో కూడా ఆయన గురించి వ్రాయబడిన ప్రవచనం ప్రకారంగా ఆయన సజీవుడే, సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు, మరణాన్ని తప్పించుకున్నవాడే, రెండో మరణాన్ని తప్పించుకొని పరలోకాన్ని చేరుకున్నవాడే. కనుక యేసుక్రీస్తు వారు చనిపోయారా అంటే యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఆయన చనిపోయారో లేదని సందేహం ఏమాత్రం మనకి అవసరం లేదు. ఖచ్చితంగా ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. అది నమ్మిన వారే పరలోకానికి వెళ్తారు, నమ్మని వారు నరకానికి వెళ్తారు. ఇది అర్థం కాని అహ్మదీదా ఆయన అనుచరులు ఆయన గురించి చెడ్డగా చెప్పారు తప్ప బైబిల్ ఎప్పటికీ తప్పు కాదు. బైబిల్ ప్రతిదీ దేవుడు చూపించారు. ఓకేనా? అర్థమైంది కదా? ప్రార్థన చేసుకుందాం. సమయం పుట్టిన ప్రార్థన చేసుకుందాం. కార్యక్రమం ముందు కొనసాగుదాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం.